మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ కూడా ఈ యొక్క సాయంకాల వేళ ఈ ఆన్లైన్ బైబిల్ స్టడీకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ప్రతి వారం కూడా మనం ఈ రీతిగా ఆన్లైన్లో కలుసుకుంటూ మరి దేవుని యొక్క వాక్యాన్ని ఒక క్రమమైనటువంటి రీతిలో సిస్టమాటిక్ వేలో, అలాగే ఒక లోతైనటువంటి విధానంలో, ఇన్ డెప్త్ వే, అలాగే కేవలం అందులో ఉన్నటువంటి విషయాలు సంగతులు తెలుసుకోవడం మాత్రమే కాకుండా అవి ప్రాక్టికల్గా మన యొక్క అనుదిన జీవితంలో, మన క్రైస్తవ జీవితంలో ఏ రీతిగా వాటిని అన్వయించుకోవాలో ప్రాక్టికల్ అప్రోచ్లో కూడా మరి మనము బైబిల్ స్టడీని చేస్తున్నాం. కాబట్టి ఇది మనందరికి కూడా చాలా దీవెనకరంగా ఉందని మరి నేనైతే విశ్వసిస్తున్నాను. మరి మనం ప్రారంభించినటువంటి సబ్జెక్ట్ అంశం ఏంటి అంటే, మరి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ఆయన జీవించిన జీవితం, ఆయన చెప్పినటువంటి బోధలు, అలాగే ఆయన చేసిన పరిచర్య. మరి గత 51 వారములుగా ఇది 52వ వారం, 52nd వీక్ ఈరోజు. మరి మనం ఈ యొక్క సబ్జెక్ట్ని నేర్చుకుంటూ ఉన్నాం. ముఖ్యంగా క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి మొదటి 4 పుస్తకాలు, 4 సువార్తలను ఆధారం చేసుకొని మత్తయి, మార్కు, లూకా, యోహాను ఆధారం చేసుకుని అధ్యయనం చేస్తున్నాం. మరి ఇదివరకే యేసుక్రీస్తు ప్రభు యొక్క ఆ జీవితాన్ని అనే ఫస్ట్ పార్ట్ని ముగించుకున్నాం. అలాగే సెకండ్ పార్ట్ యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినటువంటి బోధనలు, టీచింగ్స్ మరి మనం కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం థర్డ్ సెక్షన్కి వచ్చాం, ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్య. మరి ఆ పరిచర్య కూడా మనం గమనిస్తే యేసుక్రీస్తు ప్రభు వారు అనేక మందికి ఒక నిర్దిష్టమైనటువంటి రీతిలో పరిచర్య చేశారు. ఇట్ వాజ్ ఎ వెరీ స్పెసిఫిక్ మినిస్ట్రీ టు ద స్పెసిఫిక్ గ్రూప్స్ ఆఫ్ పీపుల్. మరి ఆనాడు యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు మరి ప్రజలు ఎటువంటి రకాల ప్రజలు ఉన్నారో మరి అందరికీ కూడా ఆయన దేవుని యొక్క సువార్తను మరి అనుగ్రహించడం జరిగింది. మరి ఆ విషయానికి వస్తే లూకా సువార్త 4వ అధ్యాయంలో మరి మనం ఆ విషయాలు చూసాం. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ భూమి మీదకు ఎందుకు ఆయన పంపబడ్డారు. మరి ఒకానొక సందర్భంలో ఆయన వాడుక చొప్పున సమాజ మందిరానికి వెళ్తుండేవారు కదండి. మరి అక్కడ ఒకసారి యెషయా గ్రంథము నుండి ఆయనకు వాక్య భాగం ఇవ్వబడినప్పుడు దాన్ని ఆయన చదువుతూ ఇలా చెప్పారు. అది మనకు లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుండి 19 వచనాల్లో ఉంటుంది. దయచేసి మీరు కూడా మీ పరిశుద్ధ గ్రంథాలను తెరచి చూడవలసిందిగా కోరుతున్నాను. లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుండి 19 దాకా. ఎవరైనా తీసిన వారు చదవండి దయచేసి. లూకా సువార్త 4:17 నుండి 19 దాకా. తీసిన వారు దయచేసి చదవండి త్వరగా. లూకా సువార్త 4వ అధ్యాయము 17 నుండి 19 దాకా. మీరు చదివేటప్పుడు మైక్ ఆన్ చేసుకొని చదివి మళ్ళీ మీరు మైక్ ఆఫ్ చేసుకోవచ్చు. సరే, నేను చదువుతున్నానండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదవండి. ప్రవక్త అయిన యెషయా గ్రంథము ఆయన చేతికి ఇయ్యబడింది. ఆయన గ్రంథము విప్పగా, ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది, పేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించును, చెరలోనున్న వారికి విడుదలను, గురుడి వారికి చూపును కలుగునని ప్రకటించుటకును, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపి ఉన్నాడు అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరికెను. చాలమ్మా, థ్యాంక్ యూ. గమనించండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకు ఈ భూమి మీదకి పంపబడ్డాడో ఇది ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం. దిస్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్య ఉద్దేశం కూడా ఇదే. మరి ఇది ఎక్కడి నుండి తీసుకుని రాబడింది? యెషయా గ్రంథము 61వ అధ్యాయము మొదటి 2 వచనాలు. సో ఆ యెషయా గ్రంథపు చుట్ట మరి ప్రభుకి ఇవ్వబడినప్పుడు ఆ సమాజ మందిరంలో దాన్ని ఆయన చదివారు. చదివి మరి నేడు మన వినికిడిలో
ఈ లేఖనము నెరవేరి ఉన్నది అనే మాట కూడా ఆ రోజు ఆయన వారందరికీ కూడా చెప్పారు. అంటే దాని అర్థం యేసయ్య ఈ భూమి మీదకు ఎందుకు వచ్చారంటే, యెషయా మరి సుమారు 800 సంవత్సరాలు క్రీస్తు పుట్టక మునుపే ఈ విషయాన్ని ప్రవచనాత్మకంగా తెలియజేశారు. మరి ఇది అంటే ఈ ప్రవచనం నేడు మరి నా జీవితంలో ఇది నెరవేరుతుంది లేక నెరవేరబోతోంది అనే విషయాన్ని ప్రభు ఆ రోజున సమాజ మందిరంలో తెలియచేశారు. కాబట్టి ఇది మనం దృష్టిలో ఉంచుకోవాలి. మరి ప్రభు ఎవరెవరికి సువార్త ఆయన ప్రకటించడానికి వచ్చారని కనుక చూస్తే ఇక్కడ మరి ఈ స్లైడ్ మీకు చూపిస్తాను. ఈ పవర్ పాయింట్ స్లైడ్ బేస్ చేసుకుని మనం చూద్దాం. ఓకే, మీలో ఎవరైనా ఒకరు మైక్ ఆన్ చేసుకొని ఈ స్లైడ్ మీద మీరు చూస్తున్నటువంటి ఆ లిస్ట్ ఒకసారి మీరు చదవాలి. యేసుక్రీస్తు ప్రభు పరిచర్య, ఆయన ఎవరెవరికి ఆయన పరిచర్య చేయడానికి ఈ లోకానికి వచ్చారు, ఇక్కడ స్పెసిఫిక్ గా ఉంది కదా, దాన్ని చదవండి. Ministry of Jesus to specific groups. Ah. Tax collectors, sinners, poor, women, Gentiles, sinners, adultery, outcast, lepers, sick, disciples, children. Last the religious leaders and okay, religious leaders and rulers. Okay, fine. సో ఆ స్లైడ్ మీరు చూస్తున్నారు కదా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్య మరి ఎవరి మధ్య ఆయన పరిచర్య చేశారు అని కనుక ఆలోచిస్తే అక్కడ మీరు హెడ్డింగ్ చూస్తున్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ జీసస్ టు స్పెసిఫిక్ గ్రూప్స్, చాలా నిర్దిష్టమైనటువంటి గ్రూప్స్. సో ఆయన పరిచర్య చేసేటప్పుడు ఆయన ప్రార్థనాపూర్వకంగాను అలాగే ఒక ప్రణాళికబద్ధంగా ఆయన ఏం చేశారు, ఎవరి మధ్య ఆయన పరిచర్య చేయాలి లేక ఎవరికి సువార్త అవసరం, ఎక్కడ మరి ఆయన సువార్త చేయవలసి ఉంది, ఎటువంటి ప్రజల మధ్య అని ఆయన ఆలోచిస్తే మరి దీస్ ఆర్ ద స్పెసిఫిక్ గ్రూప్స్, డిఫరెంట్ స్పెసిఫిక్ గ్రూప్స్ అన్నమాట. మరి మొట్టమొదటి కేటగిరీలో ఉన్నది ఏంటంటే సుంకపు గుత్తదారులు, ట్యాక్స్ కలెక్టర్స్. అంటే ఆ రోజుల్లో వారిని పాపులను పిలిచేవారు కాబట్టి బ్రాకెట్లో సిన్నర్స్ అనే పదం మీరు చూశారు. సో మరి లాస్ట్ వీక్ నేను మీకు ఈ కేటగిరీ గురించి టీచ్ చేయడం జరిగింది. ఆ రోజుల్లో మరి ట్యాక్స్ కలెక్టర్స్ అనేవారు ఏ రీతిగా ప్రవర్తించేవారు లేక ఎటువంటి ప్రభావం మరి సమాజం మీద ఉంటుంది, ట్యాక్స్ కలెక్టర్స్ ప్రభావం ఏ రీతిగా మరి ప్రజల మీద ఉంటుంది, తద్వారా ప్రజలు ఏ రీతిగా ఆ రోజుల్లో మరి ఇబ్బందులు ఎదుర్కొనేవారు. మరి ఆ రీతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి వారికి కూడా ఏ రీతిగా స్పెసిఫిక్ గా ఆయన కూడా సువార్త అందించడం జరిగింది అనే విషయాన్ని మరి మనము లాస్ట్ వీక్ లో మరి మనం చూసాం. వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు వారి కంటే ముందుగా సుమారు 6 నెలల ముందుగానే మరి బాప్తిస్మిచ్ యోహాను కూడా ఈ లోకానికి వచ్చి మరి ఆయన కూడా ఈ రీతిగానే స్పెసిఫిక్ మినిస్ట్రీ అనేది ఆయన కూడా మరి చేయడం జరిగింది. మరి ఆయన కూడా మనం చూసినప్పుడు ఏ రీతిగా అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా సుంకపు గుత్తదారులు కానీ పరిసయ్యులకు కానీ ఆ రీతిగా సువార్తను అందించి దేవుని రాజ్యం గురించి విషయాలు తెలియపరిచారు. బాప్తిస్మిచ్ యోహాను కూడా ఆ రీతిగానే ఆనాటి పరిసయ్యులకు, సద్దూకైలకు, లేకపోతే సైనికులకు, మరి ఉద్యోగం చేస్తున్నట్లు వారికి, రోమా ప్రభుత్వం తరఫు పని చేస్తున్నట్లు వారికి ఆ రీతిగా స్పెసిఫిక్ గా ఆయన కూడా ఒక్కొక్క సందేశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగున మరి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అలాగే మరి ఒక నిర్దిష్టమైన రీతిలో మరి పరిచయం చేశారు. సో లాస్ట్ వీక్ మనం ఆ ఫస్ట్ కేటగిరీ ఉంది కదండి, ఆ ట్యాక్స్ కలెక్టర్స్, ఆ సిన్నర్స్ గురించి వివరించడం జరిగింది. అందులో మనకు బాగా తెలిసినటువంటి సన్నివేశము మరి జక్కయ్య సన్నివేశాన్ని కూడా లూకాసు వార్త 19వ అధ్యాయం నుంచి తీసుకొని మరి మనము ఆ ఇన్సిడెంట్ ని చాలా డీటెయిల్డ్ గా కూడా మనం స్టడీ చేసి మరి ఏ రీతిగా ఆయన ఆనాటి సుంకపు గుత్తదారుల విషయంలో ఆయన వారి యొద్దకు వెళ్ళి మరి వారికి సువార్త అందించి
పాపములో లేక నశించిపోతున్న స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా ఆయన రక్షించి, మరి ఇతను కూడా అబ్రహాము కుమారుడే అని ముఖ్యంగా జక్క విషయంలో చెప్పారు కదండి. సో ఆ విషయాన్ని మరి మనం చూసాం. ఈరోజు ఈ సెకండ్ కేటగిరీ ఉంది కదా, పూర్. సో అది ఈరోజు మరి మనము స్టడీ చేద్దాం. ఈరోజు బైబిల్ స్టడీలో ఇక్కడ లిస్ట్లో మీరు చూస్తున్నటువంటి సెకండ్ కేటగిరీ పూర్, అంటే పేద ప్రజలు. మరి ఆయన లూకా సువార్త 4లో మనం చదువుకున్నట్టుగా బీదలకు సువర్తమానం ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించి ఉన్నాడు, లేక ఆయన నన్ను పంపి ఉన్నాడు అని ఏ రీతిగా ప్రభు చెప్పారో, ఆ బీదలకు ఏ రీతిగా ఆయన సువార్త ప్రకటించారో మరి ఈరోజు మరి అది మరి మనం చూద్దాం. మరి యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటిస్తున్నప్పుడు మరి అనేక మంది ఉన్నారు పేదలు. అయితే మనం వాటిలో ఒక సన్నివేశాన్ని మనం స్పెసిఫిక్గా తీసుకొని ఈరోజు మరి మనము అధ్యయనం చేద్దాం. అది మనకు మార్కు సువార్త 5వ అధ్యాయంలో ఉంటుంది. మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 34 వరకు మరి అక్కడ రక్తస్రావం గల స్త్రీ సన్నివేశం ఉంది కదండి. సో దానిని మరి మనము ఈరోజు బైబిల్ స్టడీ కింద తీసుకొని, ముఖ్యంగా పోర్ అనే కేటగిరీ, బీదలకు అనే కేటగిరీ కింద తీసుకొని మరి స్టడీ చేద్దాం. సో నేను మీకు దీన్ని వివరించడానికంటే ముందు ఆ యొక్క స్వస్థతకు సంబంధించినటువంటి ఆ వీడియో క్లిప్ మరి ఫస్ట్ మరి మనం చూద్దాం. మార్కు సువార్త 5:22 నుంచి 34 వరకు ప్రస్తావించబడినటువంటి ఆ రక్తస్రావం గల స్త్రీ యొక్క సన్నివేశపు వీడియో క్లిప్ ఇప్పుడు మనం చూద్దాం. I beg you to save my only daughter. Sir, have mercy. She's only 12 years old and dying. Please, please come with me. I can only touch his robe. I will be healed. Jairus, I'm sorry. Leave him alone, Jairus. Jesus, your daughter's died. No more future. Don't be afraid. Only believe she will be well. Only believe she will be well. Who touched me? Someone touched me, for I knew it when power went out of me. I touched you. I have suffered for 12 years with bleeding. I spent all I had on doctors who could do nothing. But when my fingers touched your robe, I was healed. Water. Your faith has made you well. Go in peace. Older daughter? Yes, someone who had been unclean for 12 years ago. So her shame and restored her honor. ఓకే, రైట్. అదండి ఆ వీడియో క్లిప్. ఇప్పుడు మనం ఈ వాక్య భాగాన్ని చదువుకుందామండి.
కాబట్టి ఎవరైనా మీరు మైక్ ఆన్ చేసుకొని ఈ వాక్య భాగాన్ని చదివి వినిపించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 34 వరకు. అందరూ కూడా మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఆ వాక్య భాగాన్ని చూడండి. మార్కు సువార్త 5వ అధ్యాయము 22 నుంచి 34 వరకు చదవండి ఎవరైనా ఒకరు. యేసు మరల దోణ ఎక్కి అద్దరికి వెళ్ళినప్పుడు బహుజన సమూహము ఆయన యొద్దకు కూడి వచ్చెను. ఆయన సముద్ర తీరం నుండగా సమాజ మందిరపు అధికారులలో యాయీరనునొకడు వచ్చి ఆయనను చూచి ఆయన పాదముల మీద పడి, నా చిన్న కుమార్తె చావనై ఉన్నది, అది బాగుపడి బ్రతుకున్నట్లు నీవు వచ్చి దాని మీద నీ చేతులు నుంచవలనని ఆయనను మిగుల బ్రతిమాలుకొనగా ఆయన అతనితో కూడా వెళ్ళెను. బహు జన సమూహమును ఆయనను వెంబడించి ఆయన మీద పడుచుండిరి. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనం లేక మరింత సంకటపడెను. ఆమె యేసుని గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదని అనుకొని జనసమూహములలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రం ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రములు ముట్టినది ఎవరని అడుగగా, ఆయన శిష్యులు, జనసమూహం నీ మీద పడుచుండుట చూచుచున్నావే, నన్ను ముట్టినది ఎవడని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనవలనని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకొచ్చి వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైనా, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచును, సమాధానం గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. రైట్, థ్యాంక్ యూ. ఓకేనండి, ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం కదా. ఆ యొక్క వీడియో క్లిప్ కూడా దానికి సంబంధించింది మనం చూసాం. ఆ రోజుల్లో మరి చాలా మంది పేదవారు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మరి అనేక మందికి స్పెసిఫిక్ గ్రూప్స్ కి పరిచయం చేశారని చెప్పుకుంటూ ఆ లిస్ట్ చూసాం కదా. అందులో పేదవారు, పూర్ పీపుల్ అనేది ఒక లిస్ట్ లో ఒక పాయింట్ అన్నమాట. సో కాబట్టి ఈ యొక్క 12 ఏండ్ల నుంచి రక్తస్రావము అనే రోగంతో బాధపడుచున్నట్టు ఈ స్త్రీ కూడా ఒక పేదరాలుగా మనం చూడొచ్చు. పేదవారు అనే సెక్షన్ కింద లేక ఆ కేటగిరీ కిందకి ఈమె కూడా చెందింది. ఇంకా చాలా సన్నివేశాలు ఉన్నాయి మనకి బైబిల్లో. అంటే పేదవారు, మరి ఆర్థికంగా వెనకబడినటువంటి వారు, లేక పేదరికంలో పుట్టి పేదరికంలో మ్రగ్గుచున్నటువంటి వారు, మరి ఆనాటి మరి ధనవంతులుగా ఎవరైతే ఉన్నారో, ధనము లేకపోతే ఆస్తులు అవన్నీ కలిగినటువంటి వారు ఎటువంటి అవకాశాలు, ఎటువంటి ప్రివిలేజెస్ వారు అనుభవించారో, మరి వీరికి అటువంటి అవకాశాలు ఇవి కూడా లేవు. సో వీరు ఇంకా చెప్పాలంటే వీరిని చాలా చిన్న చూపు చూశారు. పార్షాలిటీ, పక్షపాతం ధోరణి మరి చూపించడం జరిగింది వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి. అలాగే ఒక్కొక్కసారి ఏంటి, వారి యొక్క ప్రాంతం, ఈనాడు కూడా మనం ఈ రోజుల్లో కూడా మనం చూస్తాం కదండి. అంటే స్త్రీలు లేక పురుషులు, ముఖ్యంగా పురుష ఆధిక్య సమాజంలో ఇస్రాయేల్ దేశం కానీ లేక మన భారతదేశం కూడా చాలా మటుకు ఆ రీతిగా పురుష ఆధిక్య సమాజంగానే, మేల్ డామినేటెడ్ సొసైటీగానే ఉండేది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, స్త్రీలను చిన్న చూపు చూడడం అనేది ఒకటి ఉంది. అంటే వారి యొక్క జెండర్ని బట్టి వాళ్ళని తక్కువ చూపు చూడడం, లేకపోతే కొన్నిసార్లు వివక్ష ఎలా చూపించబడుతుంది, వారి యొక్క ప్రాంతాన్ని బట్టి. ఆ రోజుల్లో బైబిల్ టైమ్స్లో ఎవరైనా సరే గలిలయ ప్రాంతంలో పుట్టి పెరిగినటువంటి వారిని యెరూషలేం ప్రాంత వాసులు ఎలా చూసేవారంటే చిన్న చూపు చూసేవారు. వీరు గలిలయ ప్రాంతానికి చెందినవారా, వీళ్ళు గలిలీయులా,
అని వాళ్ళని తక్కువ చూపు చూసేవారు. వాళ్ళని తర్వాత అలాగే వాళ్ళ యొక్క వృత్తిని బట్టి కూడా వారిని చిన్న చూపు చూసేవారు. వారు గొర్రెలు కాచుకునేవారా, లేకపోతే వీళ్ళు చేపలు పట్టుకునేవారా అనే వారి యొక్క వృత్తిని బట్టి వారు చిన్న చూపు చూసేవారు, లేక వివక్ష చూపించేవారు. పక్షపాత ధోరణి, పార్షాలిటీ లేక ఫేవరెటిజం అనేది చూపించబడుతుండేది. అలాగే వారి యొక్క చదువును బట్టి కూడా, ఎడ్యుకేషన్ బట్టి వాళ్ళు చదువుకున్నారా, చదువుకోలేదా. ఈ విద్య లేని వారు, ఒక విధంగా చెప్పాలంటే మనం దాని గురించి కూడా బైబిల్లో చూస్తాం. పేతురు, యోహానులు మరి యెరూషలేములో వారు అక్కడ దేవాలయపు ప్రాంగణంలో వారు బోధిస్తూ ఉండగా అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ, పరిసయ్యులు కానీ, వీరేంటి విద్య లేని పామరులు కదా, మరి వీరిలా మాకు బోధించగలుగుతున్నారు అని వారు విద్య లేని వారిని గ్రహించి, అలాగే గలిలయ ప్రాంతానికి చెందిన వారు అని కూడా తెలుసుకుని వారిని చిన్న చూపు చూడడం ప్రారంభించారు. కాబట్టి ఆనాడు సమాజంలో ఈ రీతిగా వారి యొక్క లింగమును బట్టి, జెండర్ని బట్టి కావచ్చు, వారు పుట్టి పెరిగినటువంటి ప్రాంతాన్ని బట్టి కావచ్చు, లేక వారి యొక్క చదువును బట్టి, ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ని బట్టి కావచ్చు, ఇక అలాగే వారి యొక్క ఆర్థిక స్థితిని బట్టి కావచ్చు, ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ బట్టి కావచ్చు. కాబట్టి అంటే వాళ్ళు ధనవంతుల, పేదవారా. కాబట్టి వారు పేదవారు అనుకోండి, మరి వాళ్ళని చిన్న చూపు చూసేవారు. వారి వృత్తిని బట్టి, ప్రొఫెషన్ లేక ఒకేషన్ ఏదైతే వాళ్ళు చేసేవారో దాన్ని బట్టి కూడా వాళ్ళు ఈ రీతిగా చిన్న చూపు చూసేవారు, తక్కువ చేసి మాట్లాడేవారు. ఆ రీతిగా ఇంకా ఏంటి, వారు జాతిని బట్టి కూడా వివక్ష చూపించేవారు. ఉదాహరణకు మన బైబిల్లో సమరయుల గురించి చదువుతాం కదండి. సమరయులు ఎవరు? యూదులు ఎప్పుడైతే వారు అన్యులను వివాహం చేసుకొని వారికి పుట్టినటువంటి సంతానమే ఈ యొక్క సమరయులు. కాబట్టి ఇప్పుడు యూదుల దృష్టిలో ఆ రీతిగా ఎవరైతే అన్యులను వివాహం చేసుకొని మరి వారికి పిల్లలు పుట్టడం జరుగుతుందో వారిని ప్యూర్ జూయిష్ పీపుల్గా వారిని చూడరనమాట. వారు నిష్ఠతో కూడుకున్నటువంటి యూదులుగా వాళ్ళని చూడరు. మీరు మిక్స్డ్ బ్రీడ్ అన్నట్టుగా వాళ్ళని చూసి, అందుకే ఆ రోజుల్లో ఆ యొక్క సమరయులు వాళ్ళు ప్రత్యేకంగా ఒక ప్రాంతంలో వారు ఉండేవారు. తర్వాత యూదులు ఎప్పుడు కూడా వారితో సాంగత్యం కూడా చేసేవారు కాదు. కాబట్టి అక్కడేంటి, వారి జాతిని బట్టి కూడా వివక్ష, ఆ డిఫరెన్సియేషన్ అనేది ఆ రోజులో చూపించేవారు. ఆ రీతిగా అన్ని విషయాలలో వివక్ష చూపించేవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరిచర్య చేస్తూ అనేక ప్రాంతాలకు తిరుగుతూ ఉండగా ఇవన్నీ కూడా ఆయన గమనించారు. ఎలాగైతే ప్రజలు వారి యొక్క జాతిని బట్టి కావచ్చు, వారి యొక్క చదువుని బట్టి కావచ్చు, వారి యొక్క డబ్బుని బట్టి కావచ్చు, ఓకే, ఈ రీతిగా ఆ ప్రాంతాన్ని బట్టి కావచ్చు, ఏ రీతిగా ప్రజలను ఇబ్బంది పెట్టేవారు ఆయన ఇవన్నీ కూడా గమనించారు. అందుకే గమనించే వీరెవ్వరిని కూడా ఆయన విడిచిపెట్టకుండా వారికి ఆయన పరిచర్య చేశారు. ఎందుకంటే వీళ్ళని ఆ రోజుల్లో దూరంగా పెట్టారు, లేక చిన్న చూపు చూశారు వారిని. అందుకే ఆ స్పెసిఫిక్ గ్రూప్స్ నేను లిస్టులో పెట్టినప్పుడు వీళ్ళందరూ కూడా ఆ రీతిగా ట్రీట్ చేయబడినటువంటి వారే. అయితే మరి ప్రభు ఏమాత్రం కూడా, అంటే ప్రజలైతే వాళ్ళని చిన్న చూపు చూశారు, తక్కువ చేసి మాట్లాడారు, వాళ్ళ దగ్గర కూడా వెళ్ళేవారికి. ఉదాహరణకి ఆ రోజుల్లో కుష్ఠరోగులు, లెపర్స్ని కనుక తీసుకుంటే, ఎప్పుడైతే ఒక వ్యక్తికి కుష్ఠరోగం వస్తుందో యాజకుడు దాన్ని వ్యాధి నిర్ధారించిన తర్వాత పాలెము బయట పెట్టేవారు, ఊరు బయట వాళ్ళని ఒక చోట పెట్టేవారు. ఇక ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఒకవేళ పొరపాటున ఎవరైనా వాళ్ళ దగ్గరికి వచ్చినా కూడా వాళ్ళే గట్టిగా కేకలేసి, ఇదిగో వీఆర్ అన్క్లీన్, ఓకే, మేము అపవిత్రులము, మేము కుష్ఠరోగులము, మా దగ్గరికి రాకండి అని ఒక కేకలు వేసి దూరంగానే వాళ్ళు ఉన్నప్పుడే అలాగే అరవాల్సిన పరిస్థితి. ఇక తర్వాత వాళ్ళని ఆ రీతిగా అంటరానితనము అని మన దేశంలో మొన్నటిదాకా మనకి అన్టచబిలిటీ ఉందో, రైట్, తర్వాత అన్టచబిలిటీ యాక్ట్, ఓకే, బిల్ వచ్చిన తర్వాత అది మనకి అఫీషియల్గా అయితే లేదు. అఫీషియల్గా అయితే బ్యాన్ చేశారు, కానీ అన్అఫీషియల్గా ఈ రోజు వరకు కూడా మనకు తెలుసు మన దేశంలో మరి ఏ రీతిగా అంటరానితనం ఉంది. రీసెంట్గా లాస్ట్ వీక్లో కూడా మరి మనకు
ఒక బహిష్కరించడం జరిగింది. ఒక విలేజ్ లో క్రీస్తు నమ్ముకున్నారని కొన్ని కుటుంబాలను వాళ్ళు బహిష్కరించారు, లేక వెలివేశారు, లేక వాళ్ళు పలాను కులానికి చెందిన వారనే పేరు పెట్టి కూడా వాళ్ళను బహిష్కరించడం జరిగిందని నేను విన్నాను. కాబట్టి అంటే అఫీషియల్ గా మనకు అది లేకపోయినా అన్అఫీషియల్ గా ఇవన్నీ కూడా మనకు ఇప్పుడు కూడా ఉండడం చాలా ఆశ్చర్యాన్ని మనకు కలుగజేస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు జీవించిన కాలంలో మరి ఇటువంటి రకాల ప్రజలు ఉన్నారు, ఈ రీతిగా ప్రజలు చూసేవారు. అయితే మరి ఈరోజు మరి మనము ఆ యొక్క పేదవారు, ఆ పోర్ సెక్షన్ ఉంది కదండి, సో దానికి సంబంధించినటువంటి ఇన్సిడెంట్స్లో అందులో చాలా మంది ఉన్నారు. ఈ స్త్రీ ఒక వ్యక్తిని మనం చెప్పుకోవచ్చు. మరి ఈ స్త్రీ గురించి మనం ఆలోచిస్తే, అంటే ఈ స్త్రీ యొక్క స్వస్థత జరగడానికంటే ముందుగా వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ఆయన దగ్గరికి యాయిరు అంటే సమాజ మందిరపు అధికారి వచ్చి మరి ఆమె అనారోగ్యంగా ఉందని ప్రభుని ఆహ్వానించి మరి ఆమె చేతులుంచి ప్రార్థించి స్వస్థత అనుగ్రహించమని ఆయన వచ్చి వేడుకుంటారు. వేడుకున్నప్పుడు ఇంకా ప్రభు వారు అక్కడికి బయలుదేరుతారు. ఆయన బయలుదేరి వెళ్తూ ఉంటారు యాయిరు ఇంటికి వెళ్ళడానికి, సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయిరు ఇంటికి వెళ్ళడానికి ఆయన తన ప్రయాణాన్ని ప్రారంభిస్తారు. నడుచుకుంటూ వెళ్తూ ఉండగా మార్గ మధ్యంలో ఆన్ ద వే జరిగినటువంటి స్వస్థత, ఈ స్వస్థత ఈ 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్నటువంటి స్త్రీ స్వస్థత, రైట్. తర్వాత ఆయన ఈ సన్నివేశం తర్వాత కూడా మళ్ళీ అక్కడికి వెళ్ళడం కూడా జరుగుతుంది. సరే, మనం ఈ వాక్య భాగాన్ని చదువుకున్నాం కాబట్టి ఇప్పుడు జస్ట్ ఆ బ్యాక్గ్రౌండ్ విషయాలు మీకు తెలియాలన్నట్టు ఆ విషయాలను నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వాక్య భాగం మనం చదువుకున్నాం కదా, మార్కు సువార్త 5లో 22 మెన్షన్ చేశాను, 21 to 34 దాకా చదివారు. ఇందులో 24 నుంచి 26 వచనాల్లో మనం చూసినప్పుడు అక్కడ ఆ స్త్రీ యొక్క వ్యాధి గురించి అక్కడ మరి మనకు వ్రాయబడింది. 12 ఏండ్ల, ముఖ్యంగా 25లో 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను అని మనం ఇక్కడ చూస్తాం. సో ఆమె యొక్క వ్యాధి గురించి, అలాగే ఆమె యొక్క బాధ గురించి కూడా 25లో 25వ వచనంలో ఆమె యొక్క వ్యాధి గురించి ఉంది, రక్తస్రావ రోగం అనేది. ఇక 26 నుండి మనం చూస్తే అక్కడ మనకు కొన్ని విషయాలు, ఆమె ఎటువంటి విషయాల్లో ఆమె బాధ అనుభవించింది, ఎన్నో తిప్పలు పడి అనేది కదండి 25 ఎండింగ్లో. సో మరి ఎటువంటి బాధలు ఆమె అనుభవించింది అని చూస్తే సుమారు 6 విషయాల్లో ఆమె బాధను అనుభవించింది. ఆ 6 కూడా అక్కడ మీకు ప్రస్తావించడం జరిగింది. అక్కడ మీకు ఆ పాయింట్స్ కనిపిస్తున్నాయి కదండి పవర్ పాయింట్లో. ఓకే, రైట్. సో ఆమె అనుభవించినటువంటి బాధ లేక ఆ తిప్పలు, ఆ బాధ, ఆ శ్రమ ఏంటి చదవండి. ఫస్ట్ పాయింట్ ఏంటి ఇందులో? హర్ యాగోనీస్ అని ఉంది కదా, దీని కింద ఫస్ట్ ఏముంది? ఎవరైనా ఒకరు చదవండి, పర్లేదు, ఒక పాయింట్. యా, షీ సఫర్డ్ ఫిజికలీ, అంటే భౌతికంగా ఆమె బాధను అనుభవించింది. ఆ యొక్క వ్యాధి ఉండడం వలన భౌతికంగా ఆమె బాధపడింది. అలాగే సెకండ్ చదవండి. ఎస్, మెడికల్ పరంగా కూడా, ఎందుకంటే ఆమె చెప్తుంది కదా, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, అంటే చాలా హాస్పిటల్స్కి వెళ్ళాను, చాలా మంది వైద్యులు కలిశాను, చాలా రకాల మందులు వాడాను, అయినా కూడా నాకు తగ్గలేదు. సో కాబట్టి మెడికల్ పరంగా ఆమె సఫర్ అయింది. నెక్స్ట్ అండి, థర్డ్ది. షీ హ్యాడ్ సఫర్డ్ సోషల్లీ, సాంఘికంగా కూడా, అంటే ప్రజల మధ్యలో ఆమె ఉన్నప్పుడు, ఓకేనండి, మరి ప్రజలు అనేక రకాలుగా మాట్లాడుకుంటారు కదండి. మనకి చిన్న సమస్య ఉంటే చాలు, అది తెలిస్తే చాలు, ఏం చేస్తారు మీకు తెలుసుగా సమాజము. సో దాన్ని పెద్దగా చేసి దాన్ని అందరు కూడా నెగిటివ్గా మాట్లాడుకుంటూ మరి ఆ రీతిగా ఆమెకి ఇవ్వవలసినటువంటి గౌరవాన్ని ఇవ్వకుండా, ఇక అది కామన్, ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మనుషులు ఏం చేస్తారంటే రండి, మన సమాజంలో ఆ రీతిగానే మనల్ని చులకన చేసి, తక్కువ చేసి,
మాట్లాడి మనకు విలువను గౌరవాన్ని ఇవ్వకుండా సమాజంలో ఆ రీతిగా మనుషులు ప్రవర్తిస్తారు. సో కాబట్టి సొసైటీలో సోషల్గా సాంఘికంగా కూడా ఆమె సమస్య ఎదుర్కొంది. నెక్స్ట్ ఆ డి పాయింట్ చదవండి, ఫోర్త్ది. సఫర్డ్ ఎమోషనల్లీ. సఫర్డ్ ఎమోషనల్లీ. అవును. ఎప్పుడైతే ఈమె ఈ రీతిగా భౌతికంగా, వైద్యపరంగా, సాంఘికంగా ఆమె నలుగుతూ ఉందో, ఇబ్బందులు ఎదుర్కొంటుందో, ఇక ఇవన్నీ కూడా కలిపి ఒకరి ఎమోషన్స్ మీద అవి తేడా చూపిస్తాయి, లేక దాని ఇంపాక్ట్ చూపిస్తాయి. సో అప్పుడు మనం ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండం, చాలా వీక్ అయిపోతాం. అంటే ఎమోషనల్గా, అంటే దేవుడు ప్రతి ఒక్కరికి కూడా ఎమోషన్స్ క్రియేట్ చేసింది దేవుడే, రైట్? సో ఆ ఫీలింగ్స్ లేక ఎమోషన్స్, సో అక్కడ ఈ వీక్నెస్ అనేది ఒక మనిషిలోకి వస్తుంది. సో ఎప్పుడైతే మనిషి ఎమోషనల్గా కూడా వీక్ అవుతారో అప్పుడు ఇక జీవితంలో దేన్ని కూడా ధైర్యంగా ఎదుర్కొనే ఆ ధైర్యము, కాన్ఫిడెన్స్ కోల్పోతారు. అర్థమవుతుంది కదండి? సో ఎమోషనల్గా వీక్ అయితే కలిగే నష్టం ఏంటి అంటే, అప్పుడు వాళ్ళు అంటే ఒక రైట్ అండర్స్టాండింగ్ అనేది ఉండదు, స్టెబిలిటీ అనేది, స్థిరత్వం అనేది ఉండదు, చాలా అస్థిరంగా ఉంటారు. ఓకే, స్టేబుల్గా ఆలోచించను కూడా ఆలోచించలేరు, ఒక క్లారిటీ అనేది వారికి ఉండదు. అలాగే కాన్ఫిడెన్స్ ఉండదు, వారు చేసే పనుల్లో కాన్ఫిడెన్స్ ఉండదు, ధైర్యంతో వాళ్ళు ప్రవర్తించలేరు. ఏదొచ్చినా కూడా నేను ధైర్యంగా ఎదుర్కొంటాను అనే ఒక ఆ ధైర్యం అనేది వాళ్ళు కోల్పోతారు. ఎప్పుడంటే ఎమోషనల్లీ వెన్ దే బికమ్ వీక్, ఎమోషనల్లీ వెన్ దే బికమ్ వీక్. సో అందుకే ఈ రోజుల్లో చాలా మటుకు సైకియాట్రిస్ట్ ఓకేనండి వీళ్ళందరూ కూడా ఇవి చెప్తున్నారు, లేకపోతే కౌన్సిలింగ్కి కొంతమంది వెళ్తుంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళకున్నటువంటి ఆ ఎమోషనల్ ప్రాబ్లమ్స్ నుంచి బయట ఎలా పడాలి అని చాలా రకాలుగా ఈ రోజుల్లో కూడా మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సైకియాట్రిస్ట్ని కలవడం, లేక కౌన్సిలర్స్ని కలవడం, వాళ్ళకి చాలా ఫీజ్ చెల్లించి వారికి సొల్యూషన్స్ ఎలా బయటకు రావాలో కూడా ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో అలాగా ఆనాడు ఆమె కూడా ఎమోషనల్గా కూడా ఆమె సఫర్ అయింది. ఇక తర్వాత అండి 5వ పాయింట్ చదవండి. She had suffered religiously. ఓకే, మతపరమైనటువంటి బాధ కూడా ఆమె అనుభవించింది. మతం ఓకే, మరి ఆనాడు మరి యూదా ధర్మశాస్త్రం ఏం చెప్తుంది, దీని గురించి ఏం మాట్లాడుతుందో ఆ విషయాలు చదవండి. లేవియ కాండము 15వ అధ్యాయము 19వ వచనం చదవండి, ఎవరైనా మైక్ ఆన్ చేసుకొని. లేవియ కాండము 15వ అధ్యాయము 19వ వచనం. ఉమ్, 7 దినములు కడగా ఉండవలెను. ఆమెను ముట్టువారందరూ సాయంకాలం వరకు అపవిత్రులగుదురు. అలాగే 25 నుంచి 27 వరకు కూడా ఒక స్త్రీ కడగా ఉండే కాలంలో ముందుగా ఆమె రక్తస్రావము ఇంకా అనేక దినములు శ్రమించినది. ఆమె కడగా నిండు కాలమైన తరువాత శ్రమించింది. ఆమె అపవిత్రత ఆమె కడగా నుండి దినముల వలన ఆ శ్రావ దినములన్నీ ఉండును. ఆమె అపవిత్రురాలు. ఆమె శ్రావ దినములన్నీ ఆమె పండుకొని ప్రతి మంచం ఆమె కడగా నిన్నప్పుడు మంచం వలె ఉండాలి. ఆమె దేని మీద కూర్చుండగా అది ఆమె కడగా ఉన్నప్పటి అపవిత్రత వల్ల అపవిత్రమగును. వాటిని ముట్టు ప్రతి వాడిని అపవిత్రుడు. వాడు తన బట్టలను ఉదుక్కొని నీళ్ళతో స్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉంటుంది. రైట్. సో మరి ఆనాటి మోషే ధర్మశాస్త్రం ఎవరికైతే ఇటువంటి రక్తస్రావం రోగం ఉంటుందో మరి వారిని అపవిత్రులుగా మరి వాళ్ళని చెప్పడం జరుగుతుంది. అలాగే వారు ఏదైతే ముడతారో అది కూడా అపవిత్రపరచబడుతుంది. కాబట్టి వారు మనుషులకు కడగా ఉండాలి అని ఇక్కడ ధర్మశాస్త్రంలో మరి మనకు రాయబడింది. సో కాబట్టి ఈవెన్ ద లా ఆఫ్ మోషే ధర్మశాస్త్రము ఏమైతే చెప్పిందో దానిని ఆధారం చేసుకుని మరి ఆ రోజుల్లో యూదులు మరి దాన్ని తూచా తప్పకుండా పాటించారు.
ఇంకా చెప్పాలంటే ధర్మశాస్త్రం చెప్తున్న వాటికంటే కూడా ఇంకా వీళ్ళు ఇంకా చెప్పాలంటే దాన్ని ఇంకా ఎగ్జాజరేట్ కూడా చేసుకున్న విషయాల్లో వాళ్ళు ఇంకా ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడం కోసం మరి అక్కడ ఏమాత్రం కూడా ఇంకా దయ కనికరము అనేది వాళ్ళు చూపించకుండా కొన్నిసార్లు వాళ్ళకు నచ్చినట్టుగా ఇంకా దాన్ని వక్రీకరించేటటువంటి వారు కూడా ఉన్నారు. దానికి ఇంకా వీళ్ళు ఇంకా కొత్త అర్థాలు చెప్పి ఇంకా ఏదేదో అర్థాలు కూడా తీసుకుని వచ్చి ఒక వ్యక్తిని మరి అవమానించడానికి, లేకపోతే ఒక వ్యక్తిని ఇబ్బంది పెట్టడానికి, ఒక వ్యక్తిని కించపరిచేటట్టు మాట్లాడడానికి ధర్మశాస్త్రాన్ని కూడా ఉపయోగించుకున్నారు. కొన్ని సందర్భాల్లో ధర్మశాస్త్రం ఒకటి చెప్తే వీళ్ళు దాన్ని ఇంకొకలాగా ఇంటర్ప్రెట్ చేసేవారు. దాన్ని ఇంకొకలాగా వీళ్ళు ఇలాగే చెప్తుంది అలాగే చెప్తుంది. కొంతమంది వారి యొక్క స్వార్థ ఉద్దేశాల కోసం కావచ్చు, ఒక మనిషిని డౌన్ చేయడం కోసం కావచ్చు, అవమానపరచడం కోసం కావచ్చు, ఈ రీతిగా ధర్మశాస్త్రంలో చెప్పిన సంగతులను వాళ్ళు తీసుకొని ఆ రీతిగా చేశారు. అందుకే ఏదంటే యేసుప్రభువు కూడా చాలా సార్లు పరిసయ్యులతో సద్దూకయ్యులతో ఆ విషయంలోనే వాళ్ళకి క్లాష్ వచ్చింది. మరి వాళ్ళు ఎవరైనా కూడా ఒకవేళ ఎవరైనా కింద పడినా కూడా ఆ విశ్రాంతి దినమందు ముఖ్యంగా సబ్బాత్ దినం గురించి తీసుకుంటే మరి వాళ్ళు ఎవరికి కూడా సహాయం చేసేవారైతే కాదు. సో అలాగా ఒక రాంగ్ మోటివ్తో వాళ్ళు ఆ రోజుల్లో ఉండేవారు. ఈవెన్ ధర్మశాస్త్రాన్ని బోధించేటటువంటి ధర్మశాస్త్ర ఉపదేశకులు కానీ, ప్రధాన యాజకులు కానీ, ఓకే, మరి ఆ మతపరమైనటువంటి సెరిమనీస్ పాటించేటువంటి వారు కూడా ఈ రీతిగానే స్వార్థంగాను మరి ప్రవర్తించేవారు. సో దాన్ని బట్టి షీ హ్యాడ్ సఫర్డ్ రిలీజియస్లీ, మతపరమైనటువంటి విషయాలను ఆధారం చేసుకుని కూడా ఆమె సఫర్ అయింది. ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటి? 6th పాయింట్, సఫర్డ్. She had suffered financially. సఫర్డ్ ఫైనాన్షియలీ. సో కాబట్టి ఆమె ప్రభుతో చెప్పినట్టుగా ఎన్నో చోట్లకు లేక ఎంతో మంది వైద్యుల దగ్గరకు నేను వెళ్ళాను, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి. అలాగా డెఫినెట్లీ ఆమెకు ఆర్థిక పరమైనటువంటి నష్టం కూడా అక్కడ ఉంది. ఓకే, అది కామన్. ఆ రోజుల్లోనైనా ఈ రోజుల్లోనైనా ఎవరికైనా ఒక వ్యాధి వచ్చినప్పుడు మరి దాన్ని నయం చేసుకోవడం కోసం మరి ఒకళ్ళు ఇక్కడికి వెళ్ళండి, ఎక్కడ బాగా చూస్తారు, లేకపోతే అక్కడ ఒకవేళ సక్సెస్ అవ్వలేదు అనుకోండి, లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళమంటారు, మళ్ళీ అక్కడ మరి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఇలాగా ఆమె ఎన్నో చోట్లకు, ఎన్నో వైద్యుల దగ్గరకు, ఎన్నో రకాల మందులు వాడి కూడా చాలా డబ్బు అప్పటికే మరి ఖర్చు పెట్టి నష్టపోయినటువంటి పరిస్థితుల్లో ఆమె ఉంది. సో చూసారు ఇప్పుడు. సో యేసు ప్రభు దగ్గరకు వచ్చేటప్పటికి ఈ 6 విధాలుగా ఆమె నష్టము, బాధ, శ్రమ, ఇబ్బంది ఎదుర్కొని ఒక విధంగా ఒక నలిగిపోయినటువంటి ఒక స్థితిలో ఆమె ఉంది. మొట్టమొదటిగా ఆమె పేదరాలు, పేద వ్యక్తి అయినా కూడా ఆమె ఈ రీతిగా సఫర్ అవుతూ తన యొక్క వ్యాధిని బట్టి ఇక అన్ని భౌతికంగా కానీ మనం ఇక్కడ చూసినట్టుగా సాంఘికంగా మనుషుల నుంచి ఆమె యొక్క ఎమోషన్స్ విషయంలో కానీ, మతం విషయంలో అప్పుడున్నటువంటి ఆ చట్టం రిలీజియస్ లా పరంగా చూసినా కూడా మరి ఆమెను తక్కువ చేసి మాట్లాడడం, ఈ రీతిగా ఆమెను కించపరిచేటట్టు మాట్లాడడం, లేకపోతే అవమానపరచడం, ఇలాగున ఆమెకు జరిగింది. వై? బికాస్ సింప్లీ షీఈస్ ఎ పూర్ పర్సన్. కాబట్టి పేదవాళ్ళని మరి అప్పుడైనా ఇప్పుడైనా సమాజము చాలా చిన్న చూపి చూస్తుంది కదండి. వాళ్ళకి గౌరవం ఇవ్వరు కదా. పేదవాళ్ళకి మరి ఇతరులు గౌరవం ఇవ్వరు, విలువ ఇవ్వరు. వాళ్ళని తక్కువ చేసే మాట్లాడతారు, వాళ్ళని గాయపెట్టేటట్టుగానే వాళ్ళు మాట్లాడి ట్రీట్ చేస్తారు. సో ఇప్పుడు ఈ రీతిగా ఆమె ఇటువంటి గాయపడినటువంటి స్థితిలో, బాధను అనుభవిస్తున్నటువంటి స్థితిలో, కృంగిపోయినటువంటి స్థితిలో, నష్టపోయినటువంటి స్థితిలో మరి ఆమె ఆ రీతిగా ఉండి ఆమె బాధను అనుభవిస్తున్నటువంటి వ్యక్తి. అది మనం 24 నుంచి 26 వచనాల్లో ఈ విషయాలను కూడా మనం చూడొచ్చు. ఇక తర్వాత నెక్స్ట్ 27 నుంచి 28 వచనాల్లో we see that woman's desire.
ఒకవైపు ఏమో ఇప్పుడు దాకా మనము ఆమె యొక్క ఆ ఉమెన్స్ డిసీజ్ని చూసాం కదా. ఇప్పుడు ఆ ఉమెన్స్ డిజైర్ ఏంటో కూడా మరి మనం ఇక్కడ చూడొచ్చు. 27 చదవండి. రీడ్ వర్స్ 27. ఆమె యేసుని గూర్చి ఉమ్, ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడును. ఉమ్. జనసమూహంలో ఆయన వెనక వచ్చి ఆయన వస్త్రం ముట్టాను. ఓకే, 27, 28. ఓకే, సో ఇక్కడ అయితే అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి ఆమె ఏం జరిగింది? మొదటిగా ఆమె యేసుని గురించి విన్నది. ఓకే, షీ హర్డ్ అబౌట్ జీసస్. మరి ఎలా విన్నది? ఎవరు ఆమెకు చెప్పారు? ఆమె పేద వ్యక్తి కదా, ఆ పరిస్థితుల వ్యక్తి కదా. అయితే అది వరకే ప్రభువు మరి అనేక మంది కుష్ఠరోగులను సైతం స్వస్థపరిచారు. బహుశా ఆ ఎవరైతే స్వస్థత పొందుకున్నారో ఆ కుష్ఠరోగుల్లో ఒక వ్యక్తి బహుశా ఆమెకు చెప్పుండొచ్చేమో, ఇదిగో ప్రభు నన్ను ఇలా దర్శించాడు, నా దగ్గరికి ఆయన వచ్చాడు, నన్ను తాకాడు. ఎందుకంటే ఆ రోజుల్లో మరి కుష్ఠరోగం ఉన్నటువంటి వారిని ఎవరు దగ్గరకు వచ్చేవారు కాదు, వాళ్ళను పలకరించేవారు కాదు, వాళ్ళని ఇలా ముట్టేవారు కూడా కాదు. అయితే ఆ కుష్ఠరోగులు ఎవరైతే స్వస్థత పొందారో ప్రభు దగ్గర నుంచి, మరి వాళ్ళు చాలా సంతోషంతో ఆనందంతో మరి వాళ్ళు అందరికీ చెప్పుండొచ్చు, ఇదిగో ఆయనే మా దగ్గరకు వచ్చారు, మమ్మల్ని పలకరించారు, పరామర్శించారు, అలాగే మమ్మల్ని ఆయన చేయితో మమ్మల్ని ముట్టి ఆయన మమ్మల్ని స్వస్థపరిచారు. ఇలాగున మేము సాంఘికంగా, ఆత్మీయ, మానసికంగా అన్ని విషయాల్లో కూడా కృంగిపోయిన మమ్మల్ని ఆయన ఈ రీతిగా స్వస్థపరిచారు. మరి మమ్మల్ని ఈ రీతిగా ఆయన మాకు ఒక గౌరవాన్ని ఇచ్చారు, మాకు విలువనిచ్చారు, మాకు దేవుని రాజ్యాన్ని గురించిన సువార్త ఆయన మాకు ప్రకటించాడు అని అప్పటి వరకే బహుశా ఎవరెవరైతే ఆయన ద్వారా మరి స్వస్థతలు పొందుకున్నారో, మేలు పొందుకున్నారో, మరి తప్పకుండా మేలు పొందుకున్న వ్యక్తి మరి చెప్పకుండా, ఇతరులకు చెప్పకుండా ఉండలేరు కదండి. కాబట్టి అలాగున ఎవరైతే చెప్పారో వారి ద్వారా ఈమె కూడా యేసుని గురించి విన్నది. యేసుక్రీస్తు యొక్క ప్రేమ గురించి విన్నది. యేసుక్రీస్తు యొక్క గొప్పతనం గురించి ఆమె విన్నది. యేసుక్రీస్తు ఏ రీతిగా ఆయన స్వస్థపరిచే దేవుడో, మరి ఏ రీతిగా ప్రజలను చూసినప్పుడు వారి మీద ఏ రీతిగా ఆయన కనికర పడతారో, మరి ఆ విషయం గురించి ఆమె విన్నది. సో కాబట్టి అది మొట్టమొదటిగా దట్స్ వేర్ హర్ ఫెయిత్ బిగాన్. ఆమెలో ఒక విశ్వాసం అనేది ఆ రీతిగా ప్రారంభించబడింది ఎప్పుడైతే ఆమె వినిందో యేసు ప్రభు గురించి. ఇక ఎప్పుడైతే విన్నదో సెకండ్ పార్ట్ ఆ 27-28 ఉన్నది ఏంటి అంటే, ఎప్పుడైతే విన్న తర్వాత నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టినా బాగుపడుదుననుకొని, ఓకేనండి, ద విల్ షీ హెల్డ్ అంటే ఆమె ఇంకా ఎటువంటి తీర్మానం తీసుకుంది? ఓకే, ఆమెకు ఒక స్ట్రాంగ్ విల్ పవర్ ఉన్నట్టుంది. సో ఆ స్ట్రాంగ్ విల్ పవర్తో ఏమని నిర్ణయించుకుంది? ఒక నిర్ణయానికి వచ్చింది. సో మరి నేను ఇన్ని గొప్ప విషయాలు విన్నాను కదా ప్రభు గురించి, ఇంతగా వీళ్ళందరూ చెప్తున్నారు కదా నాతో, ఆయన వారిని స్వస్థపరిచారని, వీరిని బాగు చేశారని, వారికి ఈ రీతిగా ఆయన సహాయం చేశాడని, వీరికి ఈ రీతిగా ఆయన ప్రభు ఆదుకున్నాడని ఇలాగా చెప్తున్నారు కదా. సో కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి సాక్ష్యము లేకపోతే మాటలు నేను ఇప్పటిదాకా ఎవరి దగ్గర నుంచి నేను వినలేదు. మరి కేవలం ఈ ఒక్క యేసు అనే వ్యక్తి గురించి మరి వింటున్నాను. కాబట్టి ఎంత అద్భుతమైనటువంటి ఆ దేవుడు. కాబట్టి ఇక నేను ఒకటే నా జీవితంలో అని ఆమె ఒక తీర్మానం తీసుకుంది. ఏంటి తీర్మానం అంటే, ఇక నేను ఆయన యొక్క వస్త్రపు చెంగులు ముట్టిన మాత్రము చాలు, వస్త్రమును మాత్రము ముడితే చాలు, మరి నేను బాగుపడతాను, నాకు స్వస్థత వస్తుంది, ఆయన వస్త్రాన్ని ముడితే చాలు. సో అనే ఒక విశ్వాసము ఆమెలో కలిగింది. సో మొదటిగా ఆమె వినింది, షీ హర్డ్, అండ్ దెన్ షీ బిలీవ్డ్. మొదటిగా ఆమె వినింది, తర్వాత విశ్వాసము ఆమెలో కలిగింది ప్రభు మీద. కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇట్స్ ఎ సింపుల్ ఫెయిత్. ఓకే, సో కాబట్టి అయితే అది చాలా గొప్ప కార్యాలు చేస్తుంది. అందుకే నేను ఇక్కడ ఈ బ్రాకెట్లో మీరు టైటిల్ కనుక చూస్తే,
అక్కడ ఏముందండి? ది అమేజింగ్ పవర్ ఆఫ్ సింపుల్ ఫెయిత్. చూస్తున్నారు కదా పైన టైటిల్లో, ది అమేజింగ్ పవర్ ఆఫ్ సింపుల్ ఫెయిత్. సో ఆమె ఒక సామాన్యమైనటువంటి విశ్వాసం. ఓకే, ఇట్స్ సింపుల్ ఫెయిత్, అయితే గొప్పది. సో కాబట్టి అంటే ఏ రీతిగా అంటే కేవలం నేను ఆయన వస్త్రాన్ని ముడితే చాలు నాకు స్వస్థత కలుగుతుంది అని ఆమె ఆ రీతిగా ఆమె విశ్వసించింది. సో అది మనం 27, 28 వచనాల్లో వినుట అలాగే విశ్వాసము, ఇవి 2 విషయాలు కూడా మనం అక్కడ చూడొచ్చు. సో ఆమె వినింది, ఓకే, తర్వాత ఆమెలో విశ్వాసము కలిగింది. నెక్స్ట్ ఇంకా 29 నుంచి ఈ 34 దాకా ఆ లాస్ట్ సెక్షన్లో ఉన్నటువంటి వాక్య భాగాల్లో మనం చూసే విషయం ఏంటంటే, యు సీ ద ఉమెన్స్ డెలివరెన్స్. ఏ రీతిగా ఆమె ఆ విమోచన లేక విడుదల లేక స్వస్థత పొందుకున్నదో మనం చూడొచ్చు. 29 నుంచి చదవండి, 29 నుంచి 34 దాకా. నివారణ వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలువెళ్ళిన తనలో తాను గ్రహించి జనసమూహం వైపు నా వస్త్రము ముట్టు ఎవరని అడుగుగా ఆయన శిష్యులు జనసమూహం పడుచుకుంటూ చూస్తున్నాడు, నన్ను మొత్తం అడుగుచున్నావా అని. ఆ కార్యం చేసిన కనుగొనవలసిన చూశాను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వరకుచూ వచ్చి సాగులు పడి తన సంగతి అంతా చెప్పాను. అందుకని కుమారి ఈ విశ్వాసం స్వస్థపరిచిన సమాధానం కలదానిపై పొందు, ఈ బాధ నివారణపై మీకు స్వస్థత కలుగుతుంది చెప్పాను. ఓకే, 29వ వచనంలో వెంటనే ఆమె రక్తధార కట్టెను. 27, 28 ఆమె యేసుని గురించి వినింది. విని ఏమనుకుందండి? నేను ఆయన వస్త్రము మాత్రం ముట్టిన చాలు బాగుపడుదునని అనుకుంది. అనుకొని ఏం చేసింది? మనం ఆ వీడియోలో కూడా చూసాం కదా, జన సమూహంలో ఆయన వెనకొచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టింది. వెంటనే చూస్తారు కదండి, ఇమ్మీడియట్లీ. సో కాబట్టి ఎప్పుడైతే మనము ఆయన యందు విశ్వాసం ఉంచుతామో, విశ్వాసం, ఓకే, సింపుల్ ఫెయిత్, దానికి యూ విల్ హ్యావ్ ద ఇమ్మీడియట్ రిజల్ట్స్. వెంటనే ఫలితాన్ని మనం చూస్తామండి. సో విశ్వాసానికి అంత గొప్ప శక్తి ఉంది. ఓకేనండి, విశ్వాసం. అందుకే వెంటనే అంటే ఇమ్మీడియట్లీ అక్కడ ఇంకా ఏదో కొన్ని గంటలు సమయమో లేకపోతే రోజుల సమయమో లేక నెలలో, నో, ఇమ్మీడియట్లీ ఆ క్షణమందే ఆమె రక్తధార కట్టెను. కనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొని, సో వెంటనే తనకు అర్థమైపోయింది. ఓకే, సో తనలో ఆ బాధ తొలగిపోయింది. ఓకే, సో నాకు స్వస్థత కలిగింది. సో ఆ డెలివరెన్స్ వాస్ పవర్ఫుల్. ఆ ఫస్ట్ పాయింట్ అక్కడ నేను మెన్షన్ చేశాను కదా, అది చాలా శక్తివంతమైనటువంటి ఫలితం. ఆమె పొందుకున్నటువంటి ఆ యొక్క విడుదల, ఆ డెలివరెన్స్ ఏదైతే ఉందో, దట్ వాస్ వెరీ వెరీ పవర్ఫుల్. సో అది ఎలా జరిగిందంటే, బికాస్ ఆఫ్ ద ఫెయిత్ షీ హ్యాడ్ కెప్ట్ ఇన్ ద లార్డ్. ప్రభు మీద ఆమె ఉంచినటువంటి ఆ విశ్వాసానికి అంత శక్తి ఉంది. అందుకేదా మరి మనం ఇప్పుడు ఒక వచనాన్ని చదువుకుందామో, విశ్వాసమునికి ఎంత శక్తి ఉందో. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం చదవండి ఎవరైనా. హెబ్రీ పత్రిక 11:6. విశ్వాసం లేకుండా దేవుని తీసుకెళ్ళడానికి దేవుని యొక్కకు వచ్చేవాడు ఆయన ఉన్నాడని, తన వెనుకవాడికి ఫలం దయచేవాడు నమ్మవలను కదా. రైట్, ఇప్పుడు చూడండి, ఎవరైతే దేవుని యొద్దకు వస్తారో, ఓకే, లేక రావాలనే ఆశ కలిగి ఉన్నారో, వారిలో
మరి దేవుడు పెట్టినటువంటి ఏకైక షరతు ఏంటంటే విశ్వాసం, ఫెయిత్. ఓకే, ఇంకా అది లేకపోతే మరి విశ్వాసం లేదు నా కార్యాలు జరగాలంటే అది జరగదు. అందుకే ఏదంటే విశ్వాసం లేకుండా దేవుడికి ఇష్టడే ఉండుట అసాధ్యము. మరి దేవుని వద్దకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియు తను వెదకి వారికి ఫలము దయచేయువాడని నమ్మవలెను కదా. ఇప్పుడు మరి ఈ స్త్రీ ఏం చేసిందండి? ఎస్, తప్పకుండా దేవుడు ఉన్నాడు అని నమ్మింది. ఆ దేవుడే యేసయ్య అని నమ్మింది. అంత మాత్రం కాదు, అక్కడ రెండు విషయాలు ఉన్నాయి. హెబ్రీ 11:6లో రెండు విషయాలు. ఒకటి, దేవుడు ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసము మనము కలిగి ఉండాలి. రెండవది, మరి ఆయన వెతికే వారికి ఆయన ఫలము దయచేసేవాడని కూడా మనము నమ్మాలి. ఇప్పుడు ఈ రెండు విషయాలు ఈ స్త్రీ నెరవేర్చింది. ఓకే, ఈ రెండు కండిషన్స్ ఫుల్ఫిల్ చేసింది. ఒకటి, దేవుడు ఉన్నాడు, మరి ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని ఆమె విశ్వసించింది. ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మంది మరి ఆయన్ని మెస్సయ్యగా, ఆయన దేవుడిగా చూడలేదు. ఆయన ఒక సాధారణమైన మనిషిగా కొంతమంది చూశారు. లేదు, మరికొంతమంది ఇంకొక స్టెప్ పైకెక్కి ఇదిగో ఆయన ఒక మంచి బోధకుడు అని కొంతమంది అతన్ని చూశారు. కానీ ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు, ఆయనే మెస్సయ్య అని, అంటే ఏ రీతిగా అయితే ఆ రోజుల్లో యూదులు ఎదురు చూసేవారు కదండి, అలాగా ఆయన వచ్చినప్పుడు మరి అతన్ని అలాగ అంగీకరించిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు, చాలా తక్కువ మంది. తర్వాత మరి ఆయన పునరుద్ధానం తర్వాత మరి చాలా మంది ఆయన దేవుడిగా అంగీకరించిన వాళ్ళు కూడా ఉన్నారు. అయితే ఆయన శిలువ మరణము, పునరుద్ధానం కంటే ముందు ఆయన దేవుడిగా గుర్తించిన వారు మనకు చాలా తక్కువ మంది ఉన్నారని చెప్పొచ్చు. కాబట్టి అలాగా ఆ తక్కువ మంది కేటగిరీలో ఈమె కూడా, ఈ పేద రాలు కూడా ఉన్నది. ఓకే, విశ్వాసం ఉంది. అలాగే నేను దేవుణ్ణి వెతుకుతున్నాను కాబట్టి నేను తప్పకుండా నాకు ఆయన ప్రతిఫలాన్ని నాకు దయచేస్తాడు. ఆ హెబ్రీ 11:6లో ఉన్నటువంటి ఆ రెండు షరతులు కూడా ఆమె నెరవేర్చింది, ఫుల్ఫిల్ చేసింది. సో అప్పుడు దెన్ యూ విల్ సీ ద రిజల్ట్. సో కాబట్టి ఇది మన జీవితాలకు అన్వయించుకుంటే, లేక మన కుటుంబాలకు అన్వయించుకుంటే, తప్పకుండా ఎప్పుడైతే మనం రెండు షరతులు కూడా ఫుల్ఫిల్ చేస్తామో, ప్రభు యందు ఆయన ఉన్నాడు అనేటువంటి ఒక విశ్వాసము మనకు ఉండాలి. అలాగే ఆయన్ని వెతుకుతున్నప్పుడు, లేక ఆయనకు మనం మొరపెట్టుకుంటున్నప్పుడు, ఆయనకు ప్రార్థన చేస్తున్నప్పుడు, లేక ఆయన కోసం నీ జీవితాన్ని సమర్పించుకుని నువ్వు జీవిస్తున్నప్పుడు, లేక ఆయన సేవ చేస్తున్నప్పుడు, తప్పకుండా ఆయన మనకు ప్రతిఫలము దయచేసే దేవుడే అనే ఒక విశ్వాసం మనకు ఉండాలి. అయితే కొన్నిసార్లు అపవాది, దుష్టుడైన అపవాది వాడు ఏం చేస్తాడంటే రండి, అదే విషయంలో దాడి చేస్తాడు, అటాక్ చేయాలని చూస్తాడు. ఏ విషయంలో? ఆ విశ్వాసం విషయంలోనే. ఓకే, చెప్పాలంటే ఆ సింపుల్ ఫెయిత్, యేసయ్య కూడా చెప్పారు కదా, ఆవగింజంత విశ్వాసం ఉన్నా చాలన్నారు. సో అందుకేనన్నాను, ఆ సింపుల్ ఫెయిత్, ద పవర్ ఆఫ్ ద సింపుల్ ఫెయిత్, లేక ద అమేజింగ్ పవర్ ఆఫ్ సింపుల్ ఫెయిత్. సో కాబట్టి ఆ స్త్రీ ఆ రోజు ఎప్పుడైతే ఆ రీతిగా విశ్వాసం ఉంచి ఉందో, ప్రభు ఉన్నాడని, అలాగే ఆయన వెతికినప్పుడు, ఆయనకి మొరపెట్టుకున్నప్పుడు, మరి ఆయన వెంబడించినప్పుడు ప్రతిఫలం దయచేస్తాడనే ఒక గొప్ప విశ్వాసం ఆమెను కలిగినప్పుడు, అండ్ దట్స్ వాట్ బ్రాట్ ద మిరకిల్ ఆర్ ద డెలివరెన్స్ ఇన్ హర్ లైఫ్. ఆమె జీవితంలో ఒక గొప్ప అద్భుతాన్ని మరి తీసుకుని వచ్చింది. రైట్, అది మనం 29వ వచనం చూస్తాం. సో దట్ డెలివరెన్స్ వాస్ వెరీ పవర్ఫుల్. ఎంత పవర్ఫుల్ అంటే, ఆమె చెప్పింది కదండి, అంటే ఎంత పవర్ఫుల్, 12 సంవత్సరాల నుంచి బాధపడుతూ ఉండగా, ఓకే, అది కూడా ఎన్నో వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, ఆమె మాటల్లోనే 25వ వచనం ప్రకారం చూస్తే, ఓకే, ఎన్నో చోట్లకు వెళ్ళింది, ఎన్నో మంది వైద్యులు కలిసింది, ఎన్నో తిప్పలు పడింది, అయితే స్వస్థత రాలేదు. ఓకే, హీలింగ్ జరగలేదు. సో కాబట్టి ఇప్పుడు ఎప్పుడైతే యేసయ్య వస్త్రాన్ని ముట్టిందో, 29వ వచనం మొదటి భాగంలో ఏముందండి, వెంటనే ఇమ్మీడియట్లీ, యు సీ హౌ పవర్ఫుల్ ఇట్ ఈస్, హౌ పవర్ఫుల్ ద హీలింగ్, ద డెలివరెన్స్ ఈస్. ఆమె పొందుకున్నటువంటి ఆ యొక్క స్వస్థత, ఆ అద్భుతం, ఆ విమోచన ఎంత పవర్ఫుల్. సో అదే మనం కూడా we will experience such a powerful deliverance from Jesus. యేసు
ద్వారా మాత్రమే మనము ఆ పవర్ఫుల్ హీలింగ్ లేక పవర్ఫుల్ బ్లెస్సింగ్ లేక పవర్ఫుల్ రిజల్ట్ ఏదైతే ఉందో మరి ఆయన దగ్గర నుంచి మనం పొందుకుంటాం. అది మనం ఇక్కడ ఈ యొక్క పాయింట్ల నుంచి మనం నేర్చుకుని మన జీవితానికి కూడా అన్వయించుకునే విషయం ఇది. కాబట్టి ఇఫ్ యు వాంట్ పవర్ఫుల్ రిజల్ట్ ఆర్ బ్లెస్సింగ్, హీలింగ్, డెలివరెన్స్, వాట్ ఎవర్, కాబట్టి మనం ఆ రీతిగా మన విశ్వాసపు స్థాయి ఉండాలి. సో నువ్వు ఎంతగా నీ విశ్వాసపు స్థాయి ఉంటుందో అంతగా నీవు పొందుకునే ఆశీర్వాదపు స్థాయి కూడా ఉంటుంది. అంటే నువ్వు దేవుణ్ణి ఓకేనా కొంచెమే నమ్మేవనుకో, ఆ కొంచెమే రిజల్ట్ ఉంటుంది. ఓకే, నువ్వు పెద్ద విషయాలు దేవుని నమ్మితే పెద్ద విషయాలు మరి మనం చూస్తాం. సో కాబట్టి ఆ విశ్వాసపు పరిమాణం, ఓకే, ద సైజ్ ఆఫ్ యువర్ ఫెయిత్. ఇప్పుడు అందరికీ విశ్వాసం ఉంటుంది కదండి, తప్పకుండా. కాబట్టి అందుకే మనల్ని విశ్వాసులు అనే పేరు కూడా మనకు ఉంది. కాబట్టి విశ్వాసులే, మనలో ఉంది దేవుని విశ్వాసం ఉంది. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నీకు ఎంత విశ్వాసం ఉంది, లేకపోతే ఏ స్థాయిలో నీకు విశ్వాసం ఉంది, లేకపోతే ఆ విశ్వాసపు స్థాయి అది క్రమేణా ఎదుగుతూ ఉందా? ఈజ్ ఇట్ గ్రోయింగ్, లేకపోతే అది స్టాగ్నెంట్ అయిపోయిందా? ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడైనట్టుగా ఉందా? లేక విశ్వాసంలో ఏమైనా పరిస్థితులను బట్టి బలహీన పడుతూ ఉన్నావా, వెనక్కి వెళ్ళిపోతున్నావా? అది మనం ఈరోజు పరీక్షించుకోవాల్సిన విషయం. ఓకే, సో కాబట్టి అందుకే అంత శక్తివంతమైనటువంటి స్వస్థత అనేది అక్కడ మనం చూసాం. రెండవదండి, ఇక 30 నుంచి 33 ఆల్రెడీ వచనాలు చదివాం కాబట్టి మళ్ళీ చదవాల్సిన అవసరం లేదు. సో ఈ వచనాలు మనం చూసేది ఏంటంటే ఆర్ డెలివరెన్స్ వాస్ పర్సనల్. ఆమె పొందుకున్నటువంటి స్వస్థత వ్యక్తిగతమైనది. అంటే ఆమెకు ఏ వ్యక్తిగత సమస్య అయితే ఉందో, ఓకే, ఏ వ్యక్తిగత సమస్యతో మరి ఆమె బాధపడుతూ ఉందో, లేక ఏ వ్యక్తిగత సమస్యను బేస్ చేసుకొని నేను ప్రభు దగ్గరికి వెళ్తే నాకు స్వస్థత కలుగుతుంది అని విశ్వసించిందో, దాట్ పర్సనల్ ప్రాబ్లం వాస్ అడ్రస్డ్. ఓకే, లేక ఆ పర్సనల్ ఇష్యూ అనేది సెటిల్ అయిపోయింది. దేవుడు దాన్ని సెటిల్ చేశారు. ఓకే, సో కాబట్టి ఆమె ఆ ప్రాబ్లం బట్టే కదా అన్ని విధాలుగా సఫర్ అయింది. 8 విధాలుగా 6 విధాలుగా సఫర్ అయిందని చెప్పాను కదండి. ఫిజికల్లీ, మెడికల్లీ, సోషల్లీ, ఎమోషనల్లీ, రిలీజియస్లీ, ఫైనాన్షియల్లీ, ఈ 6 విధాలుగా ఆమె శ్రమ ఎదుర్కొంది కదా. దేన్ని బట్టి? ఈ పర్సనల్ ప్రాబ్లం బట్టే, తనకున్నటువంటి వ్యక్తిగత సమస్యను బట్టే. రైట్. సో మనం కూడా మనకున్న వ్యక్తిగత సమస్యను ఆధారం చేసుకునే మనం కూడా అనేక విధాలుగా సఫర్ అవుతుంటాం, అనేక విధాలుగా నలిగిపోతుంటాం. కొన్నిసార్లు కొన్ని విషయాలు మరి మనము ఇతరులతో కూడా పంచుకోలేని పరిస్థితులు కూడా మనం ఉండొచ్చేమో బికాస్ ఆఫ్ దట్ పర్సనల్ ప్రాబ్లం. అయితే ఒక అద్భుతమైన విషయం ఏంటంటేనండి, బైబిల్లో మనం చూసినప్పుడు ఎవరైతే వారి యొక్క వ్యక్తిగత సమస్య, ఫర్ ఎగ్జాంపుల్ మనం లాస్ట్ వీక్ మీకు ఏం టీచ్ చేశానండి, ట్యాక్స్ కలెక్టర్స్ గురించి మీకు టీచ్ చేశాను, సుంకపు గుత్తదారుల గురించి. అందులో ముఖ్యంగా మనం జక్కయ్య సన్నివేశాన్ని తీసుకొని మనము లూకాసు వార్త 19ని అధ్యయనం చేశాం కదా. సో అందులో హీ హ్యాడ్ హిజ్ ఓన్ పర్సనల్ ప్రాబ్లం, ఆయన ప్రాబ్లం వేరు. ఓకేనండి. సో ఆయనేమో ప్రజల యొద్ద నుంచి అన్యాయంగా డబ్బుని మరి ఆయన తీసుకొని, మరి ఆయనైతే ధనవంతుడయ్యాడు, గొప్పవాడయ్యాడు. అయితే ఎలాగా ఒక అన్యాయంగా ప్రజలను ఇబ్బంది పెట్టి, బాధ పెట్టి, మరి ఆ రీతిగా వాళ్ళని ఇది చేసి, మరి వాళ్ళని బాధ పెట్టి అతడు డబ్బులు తీసుకున్నాడు. అయితే యేసు ప్రభు వారు ఎప్పుడైతే తన ఇంటికి వచ్చారో, ఓకే, వాట్ హ్యాస్ హ్యాపెండ్ దట్ డే? ఓకే, రక్షణ వచ్చింది. ఓకే, నో డౌట్ అబౌట్ దాట్. అయితే ఏం జరిగింది అనే డీటెయిల్స్లోకి వెళ్తే హిస్ పర్సనల్ ప్రాబ్లం వాస్ సాల్వ్డ్. ఓకే, తనకున్న వ్యక్తిగత సమస్య అనేది ఏదైతే ఉందో ఆ రోజు ప్రభు దాన్ని క్లియర్ చేశారు కదండి, సెటిల్ చేశారు. అందుకే ఇంకే పరిగెత్తుకుంటూ జక్కయ్య ఏం చెప్పాడంటే, ఇదిగో నేను ఎవరి దగ్గర అయితే అన్యాయంగా తీసుకున్నానో ఇదిగో 4 అంతలు ఇచ్చేస్తాను అని ఆయనే, ప్రభు ఏం చెప్పకుండానే లేక ప్రజలు కూడా ఏమీ అడగకుండానే ఆయనంతకు ఆయనే ముందుకు వచ్చి దాన్ని ఒప్పుకొని ఆయన ఆ రీతిగా సెటిల్ చేయడానికి ఇష్టపడ్డాడు. ఎందుకంటే దట్ వాస్ హిస్ పర్సనల్ ప్రాబ్లం. సో
ఏ పర్సనల్ ఇష్యూ అయితే తనలో ఉండి, ఇప్పుడు ప్రజలు కూడా దాని గురించే కదా అతన్ని పాపిగా చూశారు. ప్రభు కూడా వాళ్ళ ఇంటికి వెళ్దామని వెళ్తూ ఉంటే వాళ్ళు అందరూ గుసగుసలు మాట్లాడుకున్నారు, ఇదేంటి ప్రభు వాళ్ళ ఇంటికి వెళ్తానంటున్నాడు ఏంటి, అతడు ఒక పాపి అని తెలీదా, అతడు చెడ్డోడు అని తెలీదా అని జక్కయ్య యొక్క పర్సనల్ ప్రాబ్లం బేస్ చేసుకుని వాళ్ళంతా గుసగుసలు మాట్లాడుకున్నారు కదండి. సో అయితే ఆ రోజు గొప్ప విషయం ఏంటంటే హిస్ పర్సనల్ ప్రాబ్లం వాస్ అడ్రస్డ్. ఓకే, దట్ వాస్ సెటిల్డ్ వన్స్ ఫర్ ఆల్. ఓకే, సో ఇంకా పర్మనెంట్ గా ఆ యొక్క సమస్య, వ్యక్తిగత సమస్య అనేది తీర్చడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఈ యొక్క సన్నివేశంలో కూడా అంతే. ఆ స్త్రీ ఏ వ్యక్తిగత సమస్య చేత అప్పటిదాకా మరి బాధపడుతూ ఉందో ఆ వ్యక్తిగత సమస్య అనేది ప్రభు సెటిల్ చేశారు. సో ద లార్డ్ డస్ సేమ్ థింగ్ టు అస్. మనం ఈరోజు ఈ బైబిల్ స్టడీలో విశ్వసించవలసిన విషయం ఏంటంటే, దేవుడు నాకు వ్యక్తిగతంగా ఏ సమస్యలు అయితే ఉన్నాయో వాటిని ఆయన పరిష్కరించగలడు. ఓకే అని గనక మనం విశ్వసించగలిగితే డెఫినెట్లీ వి విల్ సీ ద రిజల్ట్స్. సో మనం పొందుకోబోయేటటువంటి ఆ యొక్క పరిష్కారం, ఆ విమోచన, దట్ డెలివరెన్స్ విల్ బి పర్సనల్. అది మనం ఈ యొక్క స్త్రీ నుంచి చూస్తున్నాం. ఇక తర్వాత చివరి విషయం, ఇంకా మన ముగింపులోకి వస్తున్నాను నేను. ఈ 34వ వచనం ప్రకారం మనం చూస్తే ప్రభు అక్కడ స్పందించి చెప్తున్నారు కదా ఆ స్త్రీతో. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పాను. సో ఆ థర్డ్ పాయింట్ అక్కడ నేను మెన్షన్ చేసింది ఏంటంటే, హర్ డెలివరెన్స్ వాస్ ప్రొఫౌండ్, చాలా గొప్పది. ఓకే, ఆమె పొందుకున్నటువంటి స్వస్థత, ఆమె పొందుకున్నటువంటి ఆశీర్వాదము, ఆమె పొందుకున్న విమోచన చాలా అద్భుతమైంది. ఇట్ వాస్ సో ప్రొఫౌండ్, చాలా గొప్పది, చాలా అద్భుతమైంది. ఎంత అద్భుతమైందంటే, ఎంత గొప్పదంటే యేసయ్య చెప్తున్నారు కదా, ఇదిగో నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను, సమాధానం గల దానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును. సో ఆ నివారణ, సో ఆ బాధ నివారణ అది లేకనే కదా ఆమె 12 సంవత్సరాల నుంచి బాధపడుతుంది కదండి. ఆ నివారణ అనేది లేకనే కదా ఆమె అన్ని విధాలుగా, ఆ 6 విధాలుగా నేను మీతో పంచుకున్న ఆ 6 విషయాల్లో ఆమె శ్రమ, బాధ అనుభవిస్తుంది. సో కాబట్టి ప్రభువు అనుగ్రహించేటటువంటి ఆ యొక్క స్వస్థత కానీ, విమోచన కానీ, ఆయన సమస్యలను పరిష్కరించేటటువంటి విధానం కానీ, అంటే ప్రభు అక్కడ కార్యం చేస్తానండి, దట్ విల్ బి ఎ ప్రొఫౌండ్ వండర్ఫుల్ బ్లెస్సింగ్. దేవుడు మరి ఒక వ్యక్తిని, నేను ఒక సాక్ష్యాన్ని ఒకసారి విన్నాను. ఒక సాక్ష్యాన్ని విన్నప్పుడు ఆ వ్యక్తి చాలా సమస్యలతో బాధపడుతున్నాడు. మరి ఆత్మహత్య కూడా చేసుకోవాలనే ఒక ప్రేరేపణతో ఆత్మహత్య కూడా చేసుకోవడానికి తను సిద్ధపడుతున్నాడు. అయితే ఆ పరిస్థితిలో దేవుడు అతన్ని దర్శించి అతని జీవితాన్ని మార్చి ఒక్కసారిగా దేవుడు ఆయనతో మాట్లాడిన వెంటనే ఆయన జీవితంలో గొప్ప మార్పు కలిగింది. ఒక విధంగా చెప్పాలంటే ఆయన ఒక రౌడీగా కూడా అనేక మందిని కొట్టినటువంటి వాడిగా ఉన్నాడు. మరి అయితే ఒక్కసారిగా ఆయన ప్రవర్తనలో కంప్లీట్గా మార్పు. మన బైబిల్ కూడా అది సౌలు గురించి అదే చూస్తాం కదండి. సౌలు పౌలుగా ఎలా మారాడు. ఓకే, అంటే ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన ప్రవర్తనను, ఆయన క్యారెక్టర్ని పూర్తిగా కేవలం ప్రభు మాత్రమే మార్చగలడు. సో అందుకే దట్ విల్ బి ప్రొఫౌండ్, అంటే చాలా గొప్పది, చాలా అద్భుతమైనటువంటి ఒక రిజల్ట్ లేక స్వస్థ ప్రభు అనుగ్రహిస్తారు. సో కాబట్టి మరి ఇక్కడ ఈమె విషయంలో కూడా అదే జరిగింది. ఇక బాధ నివారణ అయిపోయింది, అంటే టోటల్ సొల్యూషన్ ఫర్ ద ప్రాబ్లం. ఓకే, మనకు కావాల్సింది కూడా అదే కదండి. వీ వాంట్ పర్మనెంట్ సొల్యూషన్ ఫర్ అవర్ ప్రాబ్లమ్స్. మనకున్నటువంటి సమస్యలకు ఏదో టెంపరరీ సొల్యూషన్ కాదు, పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత కాల పరిష్కారము మనకు కావాలి. ఈ లోకంలో ఒక మనుషుల ప్రయత్నాలు లేక మనుషులు మనకు ఇచ్చే సలహాల ద్వారా కావచ్చు, ట్రీట్మెంట్స్ ద్వారా కావచ్చు, ఓకే, వాట్ ఎవర్, ఓకే, థెరపీస్ ద్వారా కావచ్చు, అవన్నీ కూడా టెంపరరీ రిలీఫ్, ఏదో తాత్కాలిక ఉపశమనాన్ని మాత్రమే ఇవన్నీ కలిగించవచ్చు.
ఓకే, మనుషుల ద్వారా మనం పొందుకునేవి. దేవుని ద్వారా పొందుకునేది ఇట్ విల్ బి పర్మనెంట్ సొల్యూషన్, శాశ్వత కాల పరిష్కారం. ఓకే, ఇంకా బాధ, ఇంకా నివారణ అంటే ఇంకా దానికి ఫుల్ స్టాప్ పడిపోయింది, ఇంకా దట్స్ ఇట్. ఇంకా లైఫ్లో మళ్ళీ ఎన్నటికీ మరి మనము ఆ యొక్క సమస్య గురించి మనం ఇంకా ఆలోచించవలసినటువంటి అవసరమే లేకుండా ప్రభువు శాశ్వత కాల పరిష్కారాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు. ద లార్డ్ గివ్స్ us ద పర్మనెంట్ సొల్యూషన్. నేమ్ ఇట్ ఎనీ ప్రాబ్లం. ఓకే, అఫ్ కోర్స్ ఈ స్త్రీ విషయంలో ఒక స్పెసిఫిక్ ప్రాబ్లం, ఆమె సమస్య రక్తస్రావ రోగం. అలాగా మనము జక్కైని లాస్ట్ వీక్ జక్కై గురించి తీసుకున్నప్పుడు అతని సమస్య అన్యాయంగా ప్రజల దగ్గర నుంచి సొమ్మును డబ్బును వసూలు చేయడం, అది. ఇక సౌలు యొక్క ప్రవర్తన, హింసిస్తూ ప్రజలు హింసిస్తూ క్రూరంగా, క్రూయల్ మెంటాలిటీ కదండి పౌలుగా మారిన సౌల్ది. సో ఆ విషయంలో ఆయనకి పర్మనెంట్ సొల్యూషన్ దేవుడు ఇచ్చి, అలాగా దేవుడు ఒక్కొక్కరికి వారి యొక్క సమస్యకు అనుగుణంగా శాశ్వత కాల పరిష్కారాన్ని ఆయన ఇస్తారు. రైట్, ఇప్పుడు మీరు అంటే ఎవరైనా మీ దగ్గరకు వచ్చినప్పుడు కానీ, వాళ్ళ సమస్యలు చెప్పుకున్నప్పుడు కానీ మీ దగ్గర, ఓకేనండి, మరి మీరు ఎవరినైనా ప్రభులోకి నడిపించాలని మీరు ప్రయత్నిస్తూ ఉంటే, ఎవరికైనా దేవుడి గురించి చెప్తూ ఉంటే, సో కంపల్సరిగా ఓకేనా వారి అటెన్షన్ని మనము ప్రభు వైపుకి మరి మనము నడిపించాలి. ఇదిగోండి, మీ సమస్యకు కేవలం ప్రభు మాత్రమే పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తాడు అని మనం కూడా చెప్పాలి. మనం దేవుని ఎరిగాం, అయితే మనం ఎవరికైతే సువార్త చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటామో, మన బంధువులో లేక మన ఇరుగు పొరుగు వారికో, లేకపోతే ఎవరైతే మన ఇబ్బందులు ఉన్నారని మనం తెలిసినప్పుడు, ఓకే, వారిని మనం విజిట్ చేసినప్పుడు, ఓకే, ఎందుకంటే కొంతమంది మీలో మినిస్ట్రీ చేసే వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి, ఆ రీతిగా మనము చేస్తున్నప్పుడు వారి అటెన్షన్ని ప్రభువై పూర్తిగా మళ్లించినప్పుడు, ఇదిగోండి, మీ సమస్యకు శాశ్వత కాల పరిష్కారం ఉంది. దేర్ ఇస్ పర్మనెంట్ సొల్యూషన్ దట్ ఈస్ ఇన్ ద లార్డ్. ప్రభువులో అది మనకుంది, అది మీకు ప్రభువే అనుగ్రహిస్తారు. కాబట్టి మీరు ఆయన వైపు చూడండి, ఆయన విశ్వాసం ఉంచండి, ఆయన మీద ఆధారపడితే ఇది జరుగుతుంది అని ఒక పూర్తి కాన్ఫిడెన్స్ని మనం వారికి క్రియేట్ చేయగలగాలి. ఎవరికైతే మనం దేవుడి గురించి చెప్పాలని ప్రయత్నిస్తుంటామో, లేక ఎవరైనా వారు కొంతమంది ప్రాబ్లమ్స్లో ఉన్నప్పుడు వారిని విజిట్ చేసి, లేక వారిని కౌన్సిల్ చేసి, దేవుడి గురించి 4 మాటలు చెప్పి, లేక బైబిల్లో నాకు వాక్యాన్ని వాళ్ళకి చెప్పి, ఇలాగ మనం చెప్తున్నప్పుడు వారిలో ఈ రీతిగా, ఎందుకంటేనండి దేవుడు అనుగ్రహించేటటువంటిది ఇట్ విల్ బి వెరీ ప్రొఫౌండ్. ద డెలివరెన్స్ ఆర్ ద హీలింగ్ ఆర్ ద బ్లెస్సింగ్ ఆర్ ద సొల్యూషన్ విల్ బి ప్రొఫౌండ్. అది చాలా అద్భుతంగా ఉంటుంది, మన మాటల్లో వర్ణించలేనంత రీతిగా, అంటే ఏకంగా ఆ సమస్యకు ఫుల్ స్టాప్ పడేటువంటి సొల్యూషన్ని ప్రభుత్విస్తారు. సో దట్స్ హౌ వి నీడ్ టు టెల్ దెమ్. ఆ రీతిగా మరి మనము వారికి చెప్పాలి. కాబట్టి ఈ యొక్క సన్నివేశంలో అంటే యేసయ్య ఏ రీతిగా పేద ప్రజల విషయంలో కూడా హీ సో కన్సర్న్డ్ అబౌట్ దట్. వాస్తవం చెప్పాలంటే ఆయన ఒక చోటుకి వెళ్తున్నారు కదండి. ఎక్కడికి వెళ్తున్నారు ఆయన? సమాజ మందిరపు అధికారి అయినటువంటి యాయీరు ఇంటికి ఆయన వెళ్తున్నాడు. ఆయన ఎమర్జెన్సీ కేసు, ఓకేనండి, ఒక ఎమర్జెన్సీ కేసు వచ్చింది. సో అర్జెంటుగా ఆయన వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి షావు బ్రతుకుల మధ్యలో ఉన్నటువంటి ఆ యొక్క యాయీరు కుమార్తెకు ఆయన వెళ్ళాలి. అయితే ఇది ఆయన వెళ్తూ ఉండగా దారి మధ్యలో ఆన్ ద వే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఓకే, ఆమె రావడం, ఆయన వస్త్రాన్ని ముట్టుకోవడం, అది వెంటనే ఆమె గ్రహించింది, మరి ఆమెకు ఈ సమస్య నుంచి నివారణ కలిగిందని. అలాగే వెంటనే యేసు ప్రభు కూడా తనలో నుంచి ప్రభావం బయటకు వెళ్ళింది అని ప్రభు కూడా గ్రహించి, గుర్తించి, నోటీస్ చేసి వెంటనే అక్కడ మరి కొంతసేపు ఆయన అక్కడ ఆగి, అక్కడ ఎవరు ఆయన ముట్టారని, ఓకే, మరి అది మాట్లాడుతూ ఇంకా ఆమెతో కూడా చివరికి మాట్లాడుతూ, ఇదిగో నీ విశ్వాసం ఎవరు నిన్ను స్వస్థపరిచింది అని ఆమెకు సమాధానంతో కూడినటువంటి మాటలను కూడా చెప్పి పంపించడానికి ప్రభు అక్కడ కొంత సమయాన్ని అక్కడ కేటాయించినట్టుగా మనం చూస్తున్నాం. ఓకే, సో హి వాస్ సో మైండ్ఫుల్ అండ్ థాట్ఫుల్ అబౌట్ ద పూర్ పీపుల్. ఓకేనండి, ఓకే, ఆయన బిజీ స్కెడ్యూల్లో కూడా, ఓకే, ఆయన చుట్టూ ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో, పేద ప్రజలు ఉండి ఆయన దగ్గరకు ఏ
అవసరము తీర్చడం నిమిత్తమై వస్తూ ఉన్నారో ఆయన వారిని పట్టించుకున్నాడు, వారి ఎడ ప్రేమ చూపించాడు, జెన్యూన్ ఇంట్రెస్ట్ ఆయన తీసుకున్నాడు. రైట్. మరి ఆయన అంటే ఒక విధంగా ప్రజలేమో ఆనాటి సమాజం వాళ్ళని చిన్న చూపు చూసి తక్కువ చేసి మాట్లాడుతూ, కించపరిచి మాట్లాడుతూ, అవమానపరుస్తూ ఆ రీతిగా ఉంటే, యేసయ్యేమో దానికి భిన్నంగా వారిని గౌరవించి, వారిని ప్రేమించి, వారికి సమయాన్ని ఇచ్చి, వారిని పట్టించుకొని, వారి అవసరతను పూర్తిగా పర్మనెంట్ సొల్యూషన్ వారికి ఇచ్చి, వారికి ఒక కాన్ఫిడెన్స్ని క్రియేట్ చేయగలిగారు. అర్థమవుతుంది కదండి. అంటే ప్రభు పేదల విషయంలో ఎలాగ ఆయన పట్టించుకుంటున్నాడో చూడండి. అందుకే ఈరోజు మనం ఆ కేటగిరీ, ఆ పేద ప్రజలైన కేటగిరీ కింద ఈ ఒక స్పెసిఫిక్ ఇన్సిడెంట్ తీసుకొని, ఇక యేసు ప్రభు వారి ఎడల ఎటువంటి మరి మనస్సు కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతుంది. యు సీ ద హార్ట్ ఆఫ్ జీసస్. ఈ ఎపిసోడ్ అంతట్లో కూడా మనం చూసినప్పుడు ఈ స్త్రీని స్వస్థపరిచే సన్నివేశంలో యు సీ ద హార్ట్ ఆఫ్ జీసస్ టువర్డ్స్ ద పూర్ పీపుల్. ఓకేనండి. ఇప్పుడు మనం ఎలా స్పందించాలి? ఓకే, మన చుట్టూ కూడా ఇలాంటి వారు, ఓకే, ఎలాంటి వారు ఈ 6 రకాల సమస్యల చేత పేద ప్రజలు, ఓకే, దే సఫర్ ఫిజికలీ, మెడికలీ, సోషలీ, ఎమోషనలీ, రిలీజియస్లీ, ఫైనాన్షియల్. రైట్. ఈరోజు కూడా మన చుట్టూ ఉన్నటువంటి పేద ప్రజలు కూడా ఈ 6 విధాలుగా వాళ్ళు కూడా శ్రమలు, బాధలు అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళు మన చుట్టే ఉన్నారు, మన మధ్య ఉంటారు, ఎక్కడో వాళ్ళు ఉండరు. అయితే మనం వీళ్ళని చూస్తూ ఉంటాం. అయితే మరి చూస్తూ ఉంటాం కానీ మరి వారి విషయంలో మనం ఏదైనా చేయగలుగుతున్నామా? వారికి ఏదైనా చేయగలుగుతున్నామా? వారి బాధ నివారణ అవ్వడానికి వారికి ఒక బాధ, ఫిజికల్గా ఉన్న వారి బాధ, మెడికల్గా వాళ్ళకున్న బాధ, సోషల్గా, ఎమోషనల్గా, రిలీజియస్గా, ఫైనాన్షియల్గా వాళ్ళకు అనుభవించే బాధ, ఓకే, మరి చూస్తున్నప్పుడు ఆ విషయానికి వస్తే మన దేశమే పేద దేశం, పేదరికంలో, ఓకేనా, పేదరికంలో మ్రగ్గుచున్నటువంటి దేశము మన దేశం. కాబట్టి మన చుట్టూ అన్ని చోట్ల కూడా పేదవాళ్ళు ఉన్నారు. మరి చాలా మంది వాళ్ళని పట్టించుకోరు కదండి. ఇంకా చెప్పాలంటే వాళ్ళని వారికి విలువ, గౌరవాన్ని ఇవ్వరు. అయితే మనం చూస్తే కనుక దేవుని ప్రేమ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ఏం చేస్తారు? యేసయ్య మాదిరిని వెంబడిస్తారు. అందుకే మరి ఆనాడు మిషనరీస్ ఎవరైతే మన దేశానికి వచ్చారో వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ చుట్టూ, అంటే ఇప్పట్లో కొంచెం పర్వాలేదు కానీ అప్పట్లో వాళ్ళు మన దేశానికి వచ్చినప్పుడు కొన్ని సంవత్సరాల క్రితము పేదరికం ఇంకా ఎక్కువ ఉంది. మరి వాళ్ళు ఏం చేస్తారు? దాన్ని నిర్మూలించడానికి కొన్ని ఎఫర్ట్స్ వాళ్ళు పెట్టారు. ఓకేనండి. సో అలాగా ఆ మిషనరీస్ అందరూ కూడా వాళ్ళు దేవుని ప్రేమతో వాళ్ళు ఏం చేశారు? వాళ్ళకు ఉన్న దాంట్లోనే వాళ్ళ ఇతరులకి సహాయం చేశారు, వాళ్ళను ఆదుకున్నారు. ఓకేనండి. వాళ్ళకి ఆహారాన్ని ఇచ్చారు. అందుకే మీరు గమనించండి ఒక విషయం, మన ఇండియాలో గమనించారో లేదో మీరు, ఎక్కువ స్కూల్స్ అయినా, హాస్పిటల్స్ అయినా, ఓకే, లేక ఆర్ఫనేజెస్ అయినా, లేక ఓల్డ్ ఏజ్ హోమ్స్ అయినా, ఓకేనండి, సో ఇవన్నీ కూడా స్థాపించింది ఎవరు? ప్రభుత్వమా? కాదు. ఓకే, ప్రభుత్వం కూడా చేయలేని పనులను, ఓకేనండి, క్రైస్తవులు చేశారు. సో ఎందుకు వాళ్ళు చేశారు? ఎందుకంటే మనం అనుసరించే ప్రభువు మొట్టమొదటిగా ఆయన చేశాడు కాబట్టి. అందుకే ప్రజలను చూసినప్పుడు ఆయన వారి మీద కనికరపడి అని ఉంటుంది. ఈస్ మూవ్డ్ విత్ కంపాషన్. సో వారి మీద కనికరపడి, ఓకేనండి, మరి వారి ఎడల ఆయన ప్రేమను చూపించి వారి బాధలో, వారి కష్టంలో, వారి శ్రమలో తోడుండి వారి సమస్యలకు పరిష్కారాన్ని ఆయన ఇచ్చారు. కాబట్టి ఈరోజు మనం ఆలోచించవలసింది ఏంటి అంటే, ఈ యొక్క సన్నివేశాన్ని తీసుకొని అలాగే జనరల్గా బ్రాడ్గా మనం పూర్ పీపుల్ గురించి ఆలోచించినప్పుడు వ్యక్తిగా నేనేం చేయగలను, ఇండివిజువల్గా, యాజ్ ఎ ఫ్యామిలీ నేనేం చేయగలను, యాజ్ ఎ చర్చ్ మనం ఏం చేయగలం,
టువర్డ్స్ అవర్ పూర్ పీపుల్. మన సమాజం వారి గురించి ఏం చేయగలమో మనము ఆలోచించినప్పుడు మనకు ఆ మనసు ఉంటే మార్గం ఉంటుంది అన్నట్టుగా వారి ఎడల మనం ప్రేమ కలిగి ఉంటే తప్పకుండా దేవుడు ఒక మార్గాన్ని మనకు చూపిస్తాడు. ఇదిగో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఇది చేయి, నువ్వు వాళ్ళకి ఇలా సహాయం చేయొచ్చు, ఇలా చేయొచ్చు. మనకున్న దాంట్లోనే మనమేమి ఒకరండి కోటీశ్వరులుగా మనమేమి ఉండాల్సిన అవసరం లేదు ఇతరులకి మనం సహాయం చేయడానికి. ఓకే, ఆ మనసు, ద హార్ట్ ఆఫ్ జీసస్ ఈజ్ వాట్ వి నీడ్ టుడే. ఆ యేసుక్రీస్తు యొక్క మనస్సు, ఆ హృదయం, ఫిలిప్పీ పత్రిక 2:5 అదే ఉంటది కదండి. క్రీస్తు యేసున కలిగిన మనస్సు ఈ మీరును కలిగి ఉండండి. మరి ఆయన పేదవాళ్ళని కరుణించినప్పుడు, ఉదాహరణకు ఈ ఒక్క వాక్య భాగం చదివేసి ముగించేద్దామండి. మత్తయి సువార్త 25కి రండి. మత్తయి సువార్త 25:31 నుండి చదవండి త్వరగా కొన్ని వచనాలు. దీంతో మనం ముగించుకుందామండి. మత్తయి సువార్త 25:31 నుంచి కొన్ని వచనాలు చదువుతున్నట్టు నేను చెప్తాను ఎక్కడ ఆపాలో. తన మహిమతో ఉమ్, మనుష్య కుమారుడును ఆయనతో కూడా సమస్త దూతలను వచ్చినప్పుడు ఆయన తన మహిమగల సింహాసనము మీద ఆసీనుడై ఉండును. అప్పుడు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడుదురు. గొల్లవాడు మేకలలో నుండి గొర్రెలను వేరుపరుచునట్లు ఆయన వారిని వేరుపరిచి తన కుడివైపును గొర్రెలను ఎడమవైపున మేకలను నిలువబెట్టును. అప్పుడు రాజు తన కుడివైపున ఉన్న వారిని చూచి, నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారలారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము స్వతంత్రించుకొనుడి. నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి. దప్పిగొంటిని, నాకు దాహమిచ్చితిరి. పరదేశినయ్యుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరనయ్యుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయ్యుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరని చెప్పును. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఇప్పుడు నీవు ఆకలిగొని ఉండుట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొని ఉండుట చూచి ఎప్పుడు దాహమిచ్చితిమి, ఎప్పుడు పరదేశివై ఉండుట చూచి నిన్ను చేరుకొంటిమి, దిగంబరివై ఉండుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుట అయినను చెరసాలలో ఉండుట అయినను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అడిగెదరు. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును. అప్పుడు ఆయన చాలమ్మా, గుడ్. గమనించండి ఇక్కడ, అంటే అంత్యకాలంలో అంటే ప్రభు యొక్క ఇక సింహాసనం ఎదుట మనందరూ కూడా చేరినప్పుడు ఆయన ఇలాగా నీతిమంతులను చూసి మాట్లాడతారు. ఇదిగో రండి, మీరు నా రాజ్యంలో ప్రవేశించండి. ఎందుకంటే నేను ఆకలి కొన్నప్పుడు మీరు వచ్చి నాకు భోజనం పెట్టారు, నేను దాహం కొన్నప్పుడు మీరు నాకు వచ్చి దాహం ఇచ్చారు, నేను పరదేశిగా ఉన్నప్పుడు మీరు నన్ను చేర్చుకున్నారు, నేను దిగంబరిగా ఉండగా మీరు నాకు బట్టలు ఇచ్చారు, రోగిని ఉండగా నన్ను చూడవచ్చారు, చెరసాల ఉంటే మీరు నా దగ్గరకు వచ్చారు అని ప్రభు అంటారట. అప్పుడు నీతిమంతులు ఏమంటారు, ప్రభువా, మరి మీరెప్పుడు ఆకలి కొన్నారు, మీరెప్పుడు దప్పికొన్నారు, మీరెప్పుడు దిగంబరులుగా ఉన్నారు, మీరెప్పుడు చెరసాల్లో ఉన్నారు అని అంటే, అప్పుడు ప్రభు ఏమన్నారండి, 40లో ఉంటది, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితరు గనుక నాకు చేసితరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. అంటే మన చుట్టూ ఉన్నటువంటి ప్రజలలో ఎవరికైనా మనము అలాగున సహాయం చేస్తే ఆ సహాయం ఎవరికి చేసినట్టు, దేవుడికి చేసినట్టే ఆ సహాయం. దేవుడు దాన్ని అలాగే తీసుకుంటారు. ఎందుకంటే ఆ విషయం మనకు ఎలా తెలుసు అంటే, పౌలుతో దేవుడు చెప్తున్నప్పుడు, ఇదిగో సౌలా నీవేళ నన్ను హింసించుచున్నావు అన్నారు కదండి దేవుడు అన్నారు కదా. అంటే డైరెక్ట్ గా పౌలు ఏమి దేవుడిని ఏమి హింసించట్లేదు, క్రైస్తవులు అంటే మనుషులు హింసిస్తున్నాడు, అది దేవుడిని హింసిస్తున్నట్టే. మనుషులు సహాయం చేస్తే దేవునికి కూడా మరి మనం సహాయం చేస్తున్నట్టే. కాబట్టి ఆ రోజున, ఆ తీర్పు దినము రోజున నీతిమంతులను చూచి ప్రభు అలా మరి సంబోధిస్తారు. కాబట్టి మనం కూడా దేవుడి నుంచి ఆ మాటలు వినాలి అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే, దేవుడు మనకు అవకాశం ఇచ్చి ఉన్నప్పుడే మన చుట్టూ ఉన్నటువంటి పేదల విషయంలో, ఎందుకంటే వాళ్ళు అన్ని విధాలుగా కూడా సఫర్ అవుతున్నారు కాబట్టి మనం కూడా
మన యొక్క పరిధిలో, ఓకే, మన పరిధిలో మనం ఏమి చేయగలమో, మన యొక్క శక్తి ఎంతో మనకు, ఓకేనండి, మనకు దేవుడు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని మనం చేయాలి. మనం ఆ రీతిగా స్పందించాలి. తర్వాత అండి, ఇది ఎప్పుడైతే ప్రభు ఇలా చేశారో, ప్రభు ఇలా బోధించారో, ఆదిమ సంఘం ఆ రోజుల్లో ఏం చేసింది, దీన్ని ఒక మాదిరిగా తీసుకొని ఆ రోజుల్లో మరి పౌలు గారు కూడా పరిచయం చేసే రోజుల్లో ఆయన కూడా ఏం చేశారంటే, మరి ఒక చోట ఒక కరువు వచ్చింది. కరువు వచ్చినప్పుడు అక్కడ విశ్వాసులు ఉన్నారు. అప్పుడు ఆయన ఏం చేశారు, మిగతా ప్రాంత క్రైస్తవులకి ఆ విషయాన్ని తెలియచేసి ఉత్తరం రాసి, ఇదిగో మీరందరూ ఇప్పుడు అక్కడ సహాయాన్ని పంపించండి. ఓకే, మీరంతా కూడా డబ్బు కలెక్ట్ చేసి ఆ ప్రాంతానికి పంపించండి. ఎందుకంటే అక్కడ పేదవాళ్ళు ఉన్నారు. యెరూషలేములో ఉన్నటువంటి పేదల కొరకైనటువంటి ఆయన ధనమును, చందాను ఆయన పోగు చేశారు. తర్వాత అంతా వాళ్ళు కలెక్ట్ చేసి అక్కడికి పంపించారు, యెరూషలేములో ఉన్నటువంటి పేద ప్రజలకు. సో అలాగున ప్రభు దాన్ని చెప్పిన తర్వాత ఇంకా దాన్ని ఆదిమ సంఘం శిష్యులు, తర్వాత ఆదిమ సంఘము దాన్ని ఫాలో అవుతూ వచ్చింది. దేవుని కృపను బట్టి ఇప్పటి వరకు కూడా ప్రపంచవ్యాప్తంగా, ఓకేనండి, మరి ఇటువంటి సహాయం చేసే విషయంలో ఎవరు ముందున్నారంటే దేవుని బిడ్డలే, అంటే క్రైస్తవులే ముందున్నారు. అందుకే మీతో చెప్పారు, మన ఇండియా ఈరోజు ఇలా ఉండడానికి కూడా, డెవలప్మెంట్ గ్రోత్ అవ్వడానికి కూడా, లేకపోతే మనకి ఇన్ని స్కూల్స్ కానీ, యూనివర్సిటీ లేక కాలేజెస్, ఆర్ఫనేజెస్ కానీ, ఓకే, ఓల్డ్ ఏజ్ హోమ్స్ కానీ, ఓకే, పేదవాళ్ళకి షెల్టర్స్ ఇచ్చే విషయంలో కానీ, ఓకే, ఈవెన్ గవర్నమెంట్ ఏ పథకం అయితే రేషన్ ఇస్తుందో పేద ప్రజలకని, ఓకే, అది గవర్నమెంట్ స్టార్ట్ చేయడానికి ముందు మన మిషనరీస్ వచ్చి ఇక్కడ స్టార్ట్ చేశారు. దాన్ని చూసి వాస్తవం చెప్పి గవర్నమెంట్ ఏం చేసిందండి, మన వాళ్ళు చూసి వాళ్ళు కాపీ కొట్టి ఇప్పుడు వాళ్ళు కూడా ఓకే, మన పేదవాళ్ళకి ఈ పథకం పెడితే బాగుంటుంది, లేకపోతే ఇది చేస్తే బాగుంటుంది అని వాళ్ళకి మనం ఐడియాస్ ఇచ్చాం. అంటే అది బైబిల్ వాళ్ళకి ఐడియాస్, బైబిల్ ద్వారా, ఓకే, యేసయ్య బోధల ద్వారా ఆదిమ శిష్యులు అలాగే ఆదిమ సంఘం కూడా అనుసరిస్తుంది. కాబట్టి ఈ రోజున ముగింపులో మరి యేసుక్రీస్తు ప్రభు ఏ రీతిగా, ఓకే, పేదల పట్ల స్పందించాడు, ఓకే, ఆయన వారికి విలువనిచ్చాడు, గౌరవాన్ని ఇచ్చాడు, వారి యొక్క అవసరాలను తీర్చాడు, వారి పట్ల ఒక జెన్యూన్ ఇంట్రెస్ట్, ఓకే, ఒక యథార్థమైనటువంటి ఒక సహాయం చేసే ఒక ధోరణి ఏ రీతిగా ప్రభు కలిగి ఉన్నాడో, we need to have the same mind of Christ. ఫిలిప్పి 2:5 ప్రకారం క్రీస్తు యేసునకు కలిగిన ఆ మనస్సే మనము కలిగి ఉండాలి. కాబట్టి ఆ రీతిగా మనం ఉండడానికి, స్పందించడానికి ప్రభు మనందరికి కూడా సహాయం చేయను గాక. ఆమేన్. ముగించుకుందామండి. ప్రార్థన చేసి ముగించడానికి ముందుగా, ఒకవేళ ఎవరైనా ఒకరో ఇద్దరు మన గ్రూప్లో ఉన్నవారు ఏవైనా మీరు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చండి. ఈరోజు మన బైబిల్ స్టడీ ద్వారా మీరు నేర్చుకున్నటువంటి విషయం కానీ, లేక దేవుడు మీతో మాట్లాడినటువంటి విషయం కానీ ఏదైనా ఉంది అనుకుంటే త్వరగా, టైం ఆల్రెడీ 9 దాటింది. సో ఒకరు కానీ ఇద్దరు కానీ 1 minute పంచుకోవచ్చు. మైక్ ఆన్ చేసుకుని షేర్ చేసేవాళ్ళు అది మీరు చేయండి. సో ఈ విషయాలు విన్న మనం ఇక ప్రాక్టికల్గా ఎలాగ ఇందులో ఇన్వాల్వ్ అవ్వగలం ఆలోచించండి. లేదు, ఇది విన్నాం కదా, సో నెక్స్ట్ 1 weekలో నేను ఎవరికి సహాయపడగలను, ఓకే, ఏ విషయంలో సహాయపడగలను. వారు అన్ని విధాలుగా స్ట్రగుల్ అవుతున్నారు కదా. ఆ స్త్రీ 6 విషయాల్లో ఆమె నలిగిపోయి సఫర్ అవుతుంది కదా. కాబట్టి మన చుట్టూ కూడా ప్రజలు ఈ రీతిగా సఫర్ అవుతుంది కాబట్టి, సో వారి విషయంలో నేను ఎలాగ సహాయపడగలను, ఓకే, అది మీరు ఆలోచించండి. ఆలోచించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు తప్పకుండా మీకు ఒక అవకాశం ఇస్తారు, రైట్. సో అవకాశం ఇచ్చినప్పుడు, ఓకే, స్టార్టింగ్ ఫ్రమ్ దిస్ వీక్ ఇట్ సెల్ఫ్, ఈ వారం నుంచే మీరు కొద్దిగా నెమ్మదిగా
దేవుడు మీకు ఇచ్చిన మీ పరిధిలోనే మీరు ఏం చేయగలరో అది చేయడం స్టార్ట్ చేయండి. దెన్ యూ హ్యావ్ గ్రేట్ ప్లెజర్ ఓకే డూయింగ్ దట్. అది చేయడంలో గొప్ప సంతోషం అనుకుంటుందండి, గొప్ప ఆనందం అనేది మనం అనుభవిస్తాం. రైట్, ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ఎవరైనా ఒకరు ప్రేరేపించబడిన ప్రేయర్ చేయండి. ఎవరైనా ఒకరు పర్లేదండి, ప్రార్థన చేయండి. నేను ఆశీర్వాదం నుంచి ముగిస్తాను. స్తోత్రములు తండ్రి, పరిశుద్ధుడా, నీ పాదములకు వందనాలు, స్తోత్రాలు, నమస్కారాలు చెల్లించున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి నాయన మీరు మాతో మాట్లాడిన విధానానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. గత వారమంతా కాచి కాపాడి తండ్రి సజీవ లెక్కలు ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. ఈ యొక్క సమయంలో తండ్రి నాయన నీ మాటలు మేము నేర్చుకుని ఉన్నాం తండ్రి నాయన. ఏ విధంగా ఎదుటి వాళ్ళకు సహాయం చేయాలి తండ్రి నాయన, సహాయం చేయాలన్న గుణము మేము సంపాదించుకోవాలని తండ్రి నైనా, అల్పులైన వారికి సహాయం చేసిన యెడల మీకు చేసిన ఉన్నామన్న సంగతిని మేము గుర్తించుకుంటకు సహాయం చేసినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అంత మాత్రమే కాదు కానీ నా తండ్రి నాయన, ఒక సమస్య ఎన్ని విధాలుగా మమ్మల్ని బాధిస్తుంది అనేది మేము నేర్చుకున్నాం తండ్రి. నిజమైన ప్రభా, ఒక్క సమస్య అన్ని రకాలుగా బాధ పెట్టినప్పుడు తండ్రి నాయన, మేము ఏ విధంగా దాన్ని ఎదుర్కోవాలో, ఏ విధంగా జయించాలో, ఏ విధంగా నీ సన్నిధానంలో అడిగి తండ్రి నాయన శక్తి పొందుకోవాలో, బలము పొందుకోవాలో నేర్చుకుని అమ్మయ్య తండ్రి. నీకు స్తోత్రాలు తండ్రి నాయన. ఏసయ్య నా ప్రభా నా తండ్రి, సమస్యల్లో నా తండ్రి తప్పించుకొని బ్రతకడం కంటే కూడా జయించి జీవించగలుగుటకు మీరు ఏ విధంగా జీవించాలో మీరు సెలవిచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. మా రోగములను బట్టి, మా బాధలను బట్టి, మా క్యారెక్టర్ను బట్టి తండ్రి నాయన, మా గుణగణాలను బట్టి తండ్రి నాయన, మా యొక్క వ్యక్తిత్వాన్ని మార్చుకునే విషయంలో తండ్రి నాయన మీరు మా ముందుంచిన ఈ యొక్క గొప్ప వాక్యమును బట్టి తండ్రి నాయన, విశ్లేషణను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి నాయన. చిన్న సమూహంగా మేము కూడుకొని ఉండగా తండ్రి నాయన, మా యొక్క చిన్న చిన్న విషయాల్లో కూడా మేము కరెక్ట్ చేసుకోగలుగుటకు మీరు సహాయం చేస్తున్నందుకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నిజమే నా తండ్రి నాయన, నీ యొక్క బిడ్డలుగా మేము రూపాంతరం చెందుట అది మాకు అవసరమై ఉన్నది నా తండ్రి. నీ స్వభావంలోకి రావడం, నీ యొక్క ప్రత్యేకతలో ఉండడం నా తండ్రి, మా విశ్వాసమును ఇంకను కొనసాగించుకున్నట్టుకు నా తండ్రి మీరు ఏ విధంగా కొనసాగించాలో మీరు నేర్పించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అవునా యేసయ్య తండ్రి, మా విశ్వాసము ఈ మొదటి స్థితి కంటే తండ్రి నాయన దినదినము అది ఎదగాలని తండ్రి, మేము ఆ ఎక్స్పీరియన్స్ ని మేము కలిగి జీవించాలని మీరు సెలవిచ్చిన దానికే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి మాట కూడా మా జీవితాలకు ఎంతో ఉపయోగకరమైంది నా తండ్రి నాయన. మేము ఒకటి కరెక్ట్ చేసుకొని ఈ దినమంతయు కాదు నా తండ్రి, మా బ్రతుకు కాలమంతయు కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోగలుగుటకు మీరు మాకు ఇచ్చిన ఈ ధన్యతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మా జీవితంలో మేము ఎలా కరెక్ట్ చేసుకోవాలా, ఎలా ఇంప్లిమెంట్ చేసుకోవాలా, ఏ విధంగా మేము నీతో పాటు కొనసాగించాలి మా జీవితాన్ని మేము తెలుసుకుని తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. తన యొక్క సమయంను మాకు ఇచ్చి తండ్రి నాయన ఎంతగానో మా ముందు అనేకమైన నీ యొక్క మాటల్ని మా ముందు ఉంచినందుకే అన్నను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించినాం తండ్రి. అన్న కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన, పిల్లల్ని ఆశీర్వదించండి తండ్రి నాయన. సమస్తం ఎరిగిన దేవా నా తండ్రి, నీ యొక్క చిత్తంలో ఆ గృహంను కట్టమని నా తండ్రి, వాళ్ళ భవిష్యత్తులో మీరు ఉండమని వేడుకొచ్చినాం తండ్రి. ఇంకా మినిస్ట్రీ కొనసాగుటకు సాయం తెచ్చండి ప్రభా. మాలాంటి వాళ్ళు ఎందరో ఈ లోకంలో ఉండగా తండ్రి నాయన, ప్రతి క్షణం కూడా మేము నీ యొక్క మాటల్ని విని తండ్రి అనుసరించి జీవించగలుగుటకు తండ్రి నాయన, అనేక సార్లు మేము ఆయత్తపరచబడుటకు నాయన, మా హృదయాలు తెప్పరిల్లా చేయుటకు తండ్రి నాయన ఇంకనూ అన్నను వాడుకున్నామని వేడుకొచ్చినాం తండ్రి. ఈ సమయం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఏ సావాసంలో ఉన్న ప్రతి బిడ్డను కూడా పేరు పేరు వలసిన ఆశీర్వదించమని తండ్రి, మేము ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం తెచ్చండి తండ్రి నాయన. ఫిజికల్ నీడ్స్ కోసం కాదు కానీ తండ్రి నాయన, స్పిరిచువల్ నీడ్స్ ని మేము సంపాదించుకోగలుగుటకు నా తండ్రి, జీవించగలుగుటకు తండ్రి నాయన, ఒకరినొకరు హెచ్చరించుకుంటూను గద్దించుకుంటూను తండ్రి నాయన, బుద్ధి చెప్పుకుంటూ తండ్రి నాయన బలపరుచుకుంటూ నా తండ్రి నాయన, ఆత్మీయ ఈ సహవాసం మాకు ఎంతగానో ఉపయోగపడుచున్నందుకే నీకే కోట్లాది స్తుతులు స్తోత్రాలు నమస్కారాలు చెల్లించుకుంటూ ఈ యొక్క చిన్న ప్రార్థన యేసయ్య ఘనమైన నామములో అడిగి బ్రతిమాలుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందామండి. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధ ఆత్మదేవుని అన్యోన్య సహవాసం మనందరికీ, ముఖ్యంగా ఈ యొక్క బైబిల్ స్టడీలో మరి జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి, వారి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడే ఉండి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. గాడ్ బ్లెస్ యు ఆల్. వచ్చే వారం కూడా మనం ఇలాగే మనం జాయిన్ అయ్యి బైబిల్ స్టడీలో కొనసాగుతామండి. గాడ్ బ్లెస్ యు ఆల్.